వెల్కమ్ టు ది ఫెడరల్ తెలంగాణ. థ్యాంక్ యూ. నేను మీ అమరయ్య. ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి మీ అందరికీ సుపరిచితుడు. రాజకీయంగా అటు సానుకూలంగాను ఇటు వివాదాస్పదంగాను ఉండే వ్యక్తి. ఆయన గోడలెక్కుతారు, గేట్లను తంతారు, కాళ్ళు ఎరగొట్టుకుంటారు, కట్లు కట్టుకుంటారు. మనసులో ఏది పెట్టుకోకుండా, అది ఆడ మగ అనేది అంత సంబంధం లేకుండా తన మనసులో ఏది అట్టి పెట్టుకోకుండా కామెంట్లు చేస్తారు. ఆ తర్వాత ఏదైనా వివాదం అయినప్పుడు అదే స్థాయిలో ఆయన సారీ కూడా చెప్పి వస్తూ ఉంటారు. ఆయనే డాక్టర్ కె నారాయణ, సిపిఐ నిన్నటి వరకు జాతీయ కార్యదర్శి. రేపటి నుంచి ఆయన జాతీయ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్. ఈ నేపథ్యంలో ఆయన మా స్టూడియోకి వచ్చినందుకు ఆయనకి ముందుగా స్వాగతం. నమస్కారం. నమస్తే. చాలా కాలం తర్వాత మిమ్మల్ని స్టూడియోలో చూస్తూ ఉన్నాం. సహజంగా మీరు అరుదుగా వస్తుంటారు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది. ఓకే. ఏదో కాస్త బాగా టైర్డ్ అయినప్పుడు తప్ప జనరల్గా నాకు అనారోగ్యం వల్ల ఎప్పుడు సిక్ కాలేదు. బాగానే ఉంది. ఓకే. రోజువారీ పని అంబాసిడర్ కార్ లాగానే సర్వీస్ చేసుకుంటూ పోవడమే, రోజు వాకింగ్ చేసుకుంటూ. ఓకే. పార్టీ జాతీయ మహాసభలు ముగిసినట్టున్నాయి. సో ఈ దేశ ప్రజలకి, అలానే మిమ్మల్ని నమ్ముకున్న కార్మిక వర్గానికి, అలానే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి ఏం దిశానిర్దేశం చేశారు? ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. ఇది కేవలం ఆర్థిక పరంగానూ ఇంకొకటి కాకుండా ఇది రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో ప్రతిపక్షాలు రాజ్యాంగం పైన దాడి చేసేటువంటి వాళ్ళు. ఓకే. అందులో కమ్యూనిస్టులు ఈ రాజ్యాంగమే నమ్మకం లేదు పొమ్మనేటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ రాజ్యాంగం ఉండకపోతే ప్రమాదం వస్తుందని చెప్పేసి అభిప్రాయం కమ్యూనిస్టులకు వచ్చింది, ప్రజా సమాజానికి వచ్చింది. ఆ రాజ్యాంగానికి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతిపక్షానికి రావడం వల్ల స్వయంగా ఈ భారతదేశం ఏలుతున్నటువంటి ఎన్ఏ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఓకే. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళే ధ్వంసం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని కాపాడమని మేము చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది క్వైట్ రివర్స్. ఈ రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, సెక్యులర్ కాపాడండి మేము చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఏం ముంచుకొచ్చిందంటారు? అంత ప్రమాదం ఏం ముంచుకొచ్చిందంటారు? ఏం జరుగుతుంది? అదే ఈ భారతదేశానికి ఉన్నటువంటి వ్యవస్థీకృత నిర్మాణ సంస్థలు ఉన్నాయి, స్టాట్యూటరీ బాడీస్. స్టాట్యూటరీ బాడీస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, నీతి ఆయోగ్. ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. ఏ గవర్నమెంట్ వచ్చినా దాని నిబంధనల ప్రకారం నడుస్తూ ఉంటాయి. కానీ మోడీ వచ్చినాక ఏం చేశారంటే, నేనే మోడీ దేశంగా ఉండాలి తప్ప ఈ స్టాట్యూటరీ బాడీస్లో వచ్చి నేను తెలకాయ చెప్పానని 1 by 1 కిల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాదాపు నిద్రావస్థ చేసేసాడు. అంటే ఏం కిల్ అయింది? రాష్ట్రపతి వ్యవస్థను అలానే ఉంచుతుంది. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే నియమించుకుంటారు. అలా నియమించుకున్నారు కదా వాళ్ళు కూడా. అదే చెప్తున్నా, నియమించుకోవడం తేడాలు ఉన్నాయి. బ్రాహ్మణ ఒక ట్రైబల్ లీడర్ని పెట్టారు. లేడీ ట్రైబల్ చాలా గొప్ప అని పెట్టారు. ఆమె వచ్చినాకనే ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పెట్టారు, ట్రైబల్ యాక్ట్. అంటే ఇప్పుడు ఆమె అయితేనే సంతకం పెట్టగలదు, ఇంకొకటి పెడితే వీడు యాంటీ ట్రైబల్ అంటారు. ఆమె ఏమనలేకపోయాం. ఫారెస్ట్ రిలాక్సేషన్కి సంతకాలు పెట్టేసింది. ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని కార్పొరేట్కి వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా ప్రెసిడెంట్ అనేటువంటి పవిత్రమైన సంస్థని ఒక డమ్మిగా మార్చేశారు. అంకే తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంత ఘోరం అంటే శేషన్తో పోల్చుకుని ఇప్పుడు ఎట్లుందంటే ఊహించలేవు. వాళ్ళు కూర్చో లేయంటే లేచేటి పద్ధతి తీసుకొచ్చి పెట్టేశారు. కానీ మీరు ఏమి నిరూపించలేకపోయారు కదా? నిరూపిస్తున్నాం కదా. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో, ఏ టైంలో పెట్టాలో అవన్నీ పిఎంఓ ఆఫీస్ నుంచి చెప్పిన తర్వాత చూస్తున్నారు. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. నీకు బహుశా రాజస్థాన్లోనో ఎక్కడో ప్రైమ్ మినిస్టర్ పోయి వరాలు కల్పించాడు. ఫస్ట్ ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రెస్ వాళ్ళంతా పోయారు, ఆడు కూర్చున్నారు. కానీ సాయంత్రం 4 గంటలుగా జరగలేదు ప్రెస్ మీట్. ఎందుకు జరగదంటే ఆయన 3 గంటలకు అనౌన్స్ చేస్తున్నాడు మెజర్మెంట్స్. అనౌన్స్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, దట్ సో మెనీ ఎగ్జాంపుల్స్.
ఇప్పుడు బోగస్ ఓట్లు అన్నాము. ఎన్ని మాటలు ఎంత కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు పట్టిక చేస్తున్నారు. తర్వాత ఈ ఎలక్షన్ కూడా ఏ టైం పెట్టాలి, ఈ ఇన్స్టాల్మెంట్స్ ఎట్లా పెట్టాలి, అవన్నీ కూడా ఈ పిఎం ఆలోచించుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ప్రతిపక్ష పార్టీ నువ్వు చెప్పినా కూడా ఏం లేదు. సో ఎలక్షన్ కమిషన్ ఒక విధంగా జీరో అయిపోయింది. ఇంకా సిబిఐ చెప్పక్కర్లా, అది ఉసుకోమంటే పరిగెత్తేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఓకే. అదే ఆర్బీఐ వాళ్ళకు డివేస్ ఏంటి, వాళ్ళ గవర్నమెంట్గా ఉన్న చోట వాళ్ళు బ్రహ్మాండంగా లిబరల్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నమెంట్ చోట వాళ్ళు కత్తించాడు పారేస్తున్నారు. ఆ విధంగా ఈ వ్యవస్థీకృత సంస్థలని నిర్వహణ చేయడం ద్వారా రాబోయే ప్రమాదం ఏంటంటే ఇవేం అడ్డు ఉండదు. ఇంకా ఆయన ఏం డిసిషన్ తీసుకున్నా కూడా ఏకసభ్యతగా వెళ్తాయి. ఏ కోర్టులో అడ్డం పట్టు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్డం పెడదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టని చెప్పలేదు, అన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి మన రాజ్యాంగంలో ప్రమాదం తీసుకొచ్చి ప్రమాదం ఉంది, అడ్డం కూడా పెట్టలేరు. అంటే ప్రాసెస్ ఆ ప్రాసెస్ ముడిగిపోయిన తర్వాత కానీ ముందే మేము చెప్తున్నాం. సో ఈ వ్యవస్థీకృత వ్యవస్థలను ధ్వంసం చేస్తూ రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చే ప్రమాదం ఉంది, దాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ముందు దాన్ని కాపాడుకోవాలి. ఓకే, అది సరే నారాయణ గారు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని చెప్తున్నప్పుడు మీ వైపు ప్రజలు ఎందుకు ర్యాలీ కావట్లేదు? అది మిలియన్ ప్రశ్న. మేము ఉన్న విషయాలు చెప్తూనే ఉన్నాం కానీ ప్రజలకి అర్థం కావాలి. ఇంకోటి ఏంటంటే రెండు రకాల ప్రాబ్లం. ఒకటి, నిజంగా పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్ ప్లే చేయొచ్చు. వాలీబాల్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడగలం, ఫుట్బాల్ ఆడలేము. కానీ ఇప్పుడు పాలిటిక్స్ లేదు. మోడీ వచ్చిన తర్వాత సెంటిమెంట్స్, కమ్యూనల్, దేవుళ్ళు రకరకాలుగా పెట్టేశారు దానిపైన. ఎప్పుడు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టాడా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. ఎందుకంటే ప్రెస్ అడుగుతారు కాబట్టి. ఆయన డైలాగా చెప్పుకుంటూ పోతున్నాడు, మనం వినుకుంటూ పోతున్నాం. 90% ఆఫ్ ది మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. 95% ఆఫ్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. 5% మీలాంటి వాళ్ళు మిగిలి ఉంటారేమో. కాబట్టి మా మీడియా పోదు. సోషల్ మీడియా దమ్ చేసి పారేస్తారు, తిని వల్ల చేస్తారు. అందువల్ల మా ఐడియాస్ని కిందికి పోవడం చాలా కరదిట్టం చేశారు. రెండోది మాది కూడా ఏంటంటే ఈ కమ్యూనల్ టెన్షన్ వచ్చినప్పుడు పార్టీ, అందులో కమ్యూనిస్ట్ పార్టీ రఫ్ వెదర్, రియలీ వీఆర్ ఫేసింగ్ రఫ్ వెదర్. ఇప్పుడు మేము పాలిటిక్స్ని కూడా ఫైట్ చేయగలము, డెమోక్రసీని ఫైట్ చేయగలము. మీ ఒకసారిగా పాకిస్తాన్ తీర్థం పెట్టి ఇంకొకటి చెప్తాడు, ఇంకొకటి పెడతాడు, అయోధ్య అంటాడు. ఇవన్నీ చెప్పడం ఏంటంటే పాలిటిక్స్ ఉంటే పర్వాలేదు. ఓకే, దీన్ని మిస్ప్రజెంట్ చేసి ఒక విధంగా దాన్ని డైల్ తీసుకెళ్తున్నాడు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత కరప్షన్ తగ్గిందా? 2014లో 2.2 lakhs crores ఎన్పిఏ ఉంటే ఇప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ అయిపోయింది ఈయన వచ్చినాక. అంటే కరప్షన్ లేదంటారు. కాంగ్రెస్ పీరియడ్లో రీటైల్ చిలక కొట్టే కరప్షన్ అది, ఇది హోల్సేల్ కరప్షన్. తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీస్కి ఏ విధంగా మీరు చూశారు కదా, ఇప్పుడు జిఎస్టీ పెడితే ఏ విధంగా లూటీ చేసినా చూసాం కదా. జనానికి ఎట్లా అర్థం అవుతుంది? ఇవన్నీ మేము ఫైట్ చేస్తున్నాం కూడా జనం ఆ ప్రకారం రియాక్ట్ కావడం మాట వాస్తవం. నేను అంటే ఇప్పుడు మీరు జిఎస్టీ అన్నారు కనుక, అంటే ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి జిఎస్టీ వల్ల ప్రజలకి ఏం మేలు జరిగింది అనేది ఊరువాడ ప్రచారం చేయడం కోసం కర్నూలు నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఒకవేళ అంత నష్టమే జరిగినట్టయితే వీళ్ళు ఈ తరహా ప్రచారం ఎందుకు చేస్తారు? అదే నేను చెప్పేది. ఈరోజు నేను కూడా చూశాను, నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చింది పేదవాళ్ళ గారికి బేసిపై చెప్తున్నాడు. ఈయన జిఎస్టీ తగ్గించాం, అది పండగల కానుక అని చెప్తా ఉన్నారు. ఆయన ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా జిఎస్టీ పెట్టిన ఇప్పటిదాకా 15 లక్షల కోట్ల రూపాయలు ప్రజా దగ్గర నుంచి లూటీ చేశారు. లెక్కల సార్లు బయటపడతాయి. 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఇప్పుడు బిడ్చ వేయడానికి ప్రయత్నించి ఇది గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఇది అంతకన్నా మించిన ఘోరం ఇంకోటి లేదు. జిఎస్టీ అనే దానిపైన మేము పదే చెప్పాం. ఇప్పుడు పెద్ద పండగలాగా చేయబోతున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు 15-16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విజయ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు 29 మంది ఫారిన్లో ఉన్నారు. వాళ్ళు కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి తటాలు పడుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ మోడీ గవర్నమెంటు 15 లక్షల కోట్ల రూపాయలు లూటు చేసింది ప్రజల దగ్గర నుంచి. ఏం తేడా ఏముంది? వాళ్ళకి తేడా ఏముంది? ఇది చెప్పాలి ప్రజానికానికి, అర్థం చేసుకోవాలా. కానీ చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు కలిసి ఒకళ్ళు ముద్ర పెట్టుకొని ప్రజానికానికి మోసం చేయడానికి ఉపయోగపడి తంతు చేస్తున్నారు. చేయనియండి. మేము చెప్తాం వింటే ఇది భారతదేశంలో ఆర్థిక తప్పులు చేసేటువంటి వాళ్ళు
ఎకనామిక్ అఫెండర్స్. ఎకనామిక్ అఫెండర్స్ బయటకు పోయారు, ఎకనామిక్ అఫెండర్స్ ఇండియాలో ఉన్నారు. అదే మోడీ నాయకత్వం ఉన్నాడు అని మేము చెప్తాల్సుకున్నాం. ఇంకా లెక్కలు చెప్తాం. 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసావా లేదా? చేసావు నువ్వు. ఇప్పుడేముంటుంది, బీహార్ ఎన్నికలు వచ్చినాయి, ఇంకొక ఎన్నికలు రాబోతున్నాయి, ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇంకా ఓట్లు కావాలా, ఓడిపోయే ప్రమాదం ఉంది, ఇప్పుడు దోచుకుని చాలు, ఇంకా దోచుకోకుండా ఉందా అని చెప్పేసి జిఎస్టీ. మరి చంద్రబాబు నాయుడు మీకు బాగా పాత స్నేహితుడే కదా, మరి ఆయనకి ఆ మేరకు సలహా ఏమైనా ఇస్తారా? ఎక్కడితో బావని వంగతోడు బావ కాదు కదా, కాబట్టి అదే వినండు, ఎవరి మాట వాళ్ళది. చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ అని మీరు అనుకుంటున్నారు, ఫ్రెండే కానీ రాజకీయ ఫ్రెండ్ కాదు. ఆయన పద్ధతుల్లో ఆయన ఉంటాడు, పల్లకరిస్తాడు చెప్తే. ఎక్కడ బావ అన్నా వంగ తోట కూడా బావ కాదు, గుర్తుపెట్టుకో. ఓకే, మళ్ళా పార్టీ మహాసభ దగ్గరికి వద్దాం. పార్టీ మహాసభకు హాజరైన వాళ్ళల్లో 100కి 80% మంది 60 ఏళ్ల పైబడిన వాళ్ళే కనపడ్డారు. కేవలం 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనపడ్డారు. ఎట్లా పార్టీని యూత్ వైపు రెజ్యునేట్ చేయడం కోసం ఏం చేయబోతున్నారు? ఏదన్నా ప్రణాళిక? మీ లెక్కలు కొంచెం తప్పు ఉంది. 60 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు 50% దాకా ఉన్నారు. మేము ఇంకా తగ్గించాలనుకున్నాం. ఇప్పుడు ఏమనుకున్నాము, 75 ఏళ్ళు పైబడి ఉన్నవాళ్ళు నాయకత్వాన్ని తగ్గించాలని అనుకున్నాం. గత మహాసభలోనే విజయవాడ మనం అనుకున్నాం, కానీ సరిగ్గా ఇంప్రూవ్మెంట్ చేయలేకపోయినాం. మాది ఎట్లుంటుందంటే పార్టీలో తనకు తాను నేను రిలీవ్ అయిపోతానని చెప్పుకోవాలా, లేకపోతే ఆ దేవుడు దయదాల్చాలా, ఇంకో మార్గంలో అనిపించింది. అట్లా కుదరదు, దేవుడి పైన ఆధారపడకూడదు, మనం డిసైడ్ చేసుకుందాం అనుకుని 75 years కట్ ఆఫ్ పెట్టేసాం ఈసారి. అంటే కమ్యూనిస్టులు కూడా దేవుడిని నమ్ముతున్నారు అనమాట. అంటే నేను కొంట సాధన చెప్తున్నా. మామూలుగా దిగమని దిగడు, దిగమని మన మొగమాట ఎక్కువ, కమ్యూనిస్ట్ కూడా మొగమాట ఎక్కువ ఉంటాయి. అందువల్ల దేవుడు దయ తెలిస్తే పోతాడు, ఖాళీ అవుతుంది సీట్ అనుకుంటాం. అది సామెత. అది నువ్వు దాన్ని తీసుకొచ్చి మనం మార్క్సిజం పెట్టబాకు. ఏంటంటే ఆ విధంగా ఒకసారి ఈ పదవులకు వచ్చిన కమాన్ దిగరు. మాకు అధికారం లేకపోయినా కూడా మేము దిగడానికి సిద్ధంగా లేము. అది మన అధికారంలో కొట్లాడుకుంటే అర్థం ఆశ్చర్యం ఉంది. అందువల్ల కట్ ఆఫ్ పెట్టేసాం. ఈసారి మేము సెక్రటరీలో నుంచి 5 మంది దాకా తగ్గిపోయాం. అందులో నేను కూడా ఒకరిని. నాకు నువ్వు యాక్టివ్గా ఉంటావు కదా, ఉన్న వాళ్ళలో యాక్టివ్ నువ్వే కదా, నువ్వు ఉండమన్నారు. నేనే కాదు మీరు కూడా ఉండడానికి వీళ్ళని తగ్గాం. సరే, ఒక ఎగ్జామ్షన్ ఒకటి రాజాకి నాకన్నా పెద్దవాడే, అతనికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం. ఎందుకంటే జిల్లా సెక్రటరీ ఉన్నాడు, ఎన్నికలు రాబోతున్నాయి, ఇవంతా ఉన్నాయి కదా చెప్పేసి అని. అట్లా మిగతా అందరూ సెక్రటరియట్లో, కార్యవర్గంలో, కౌన్సిల్లో, జిల్లా మొత్తం తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేక్కడికి యంగ్ జనరేషన్ వస్తుంది. అంటే మీరు 75 years కదా అంటున్నారు, నేను టాప్ లెవెల్ చెప్తున్నా. అదే రేషియో ప్రో రేట్ ఆ ప్రకారం కింద దాకా వస్తాయి. అప్పుడు యంగ్ జనరేషన్ వస్తుంది. అది ఒకటి మేము పర్పస్ఫుల్ చేసింది. రెండోది ఏంటంటే వస్తున్నటువంటి మూమెంట్స్ ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. ఇప్పుడు నేపాల్ చూసాం, బంగ్లాదేశ్ చూసాం, శ్రీలంక చూసాం. అక్కడ పొలిటికల్ పార్టీలు ఓడించారు, గవర్నమెంట్ని జనం ఓడించారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని జనం ఓడించారు, ఇంక్లూడింగ్ నేపాల్. అంటే దీన్ని బట్టి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ వినాయకుడిగా ఉంటే అట్లా వస్తాయి. రాజకీయ పార్టీకి సంబంధం శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కానీ వాళ్ళు అందుకోలేకపోయారు. సో మనం కూడా వచ్చేటువంటి అబ్సర్జీ దాన్ని విశ్వాసం కల్పించాలంటే మన పార్టీ వయసు తగ్గించుకోవాలి, యాక్టివిటీ పెంచాలి, ఇష్యూస్ని ట్యాప్ చేయాలి, దానిపైన ఎక్కువ వర్క్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఒక డెసిషన్ తీసుకున్నాం, దాన్ని అమలు చేయాలి. ఓకే, మీరు ఇందాక కమ్యూనిస్ట్ పార్టీలలో అధికారం ఎట్లా ఉంటుంది, వాటిని పట్టుకొని పదవులను పట్టుకొని ఎట్లా కిందకి జారడానికి ఇష్టపడ్డారనుకున్నట్టు. కానీ అమర్జిత్ కౌర్ ఒకే ఒక మనిషి, ఒక ఆడమనిషి, ప్లస్ ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ. ఆమె పార్టీ కార్యదర్శికి నేను అర్హురాలని అని అంటే మీరందరూ ఎందుకు ఆమెను వ్యతిరేకించాల్సి వచ్చింది? అది వాస్తవం కాదు. పైపచ్చు ఆమె నేనే ప్రపోజ్ చేసా కావాలంటే. ఆమె ఎప్పుడు కావాలని కోరుకోలేదు, పార్టీ వర్క్లో ఉంది తప్ప పొరపాటు కూడా నాకు ఈ పథకాలు కోరుకోలేదు. మేము ఒక దెబ్బ ఆలోచించాం. ఒక ఉమెన్ అండ్ రిజర్వేషన్ కాదు, షీఈ్ ఆల్సో కంట్రీస్ వర్కింగ్ ఫ్రెండ్స్ మాకన్నా జస్ట్ కాంటెంపరీ అనుకున్నమాట వాస్తవమే. కానీ ఆ డిస్కషన్లో కుదరలేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పద్ధతుల్లో ఎలక్టోరల్ యాక్షన్ ఆస్పెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ దృష్టిలో ఉన్నప్పుడు ఆల్రెడీ పాపులర్గా ఉండేవాళ్ళు పెట్టకపోతే కష్టం అవుతుందేమో నెగోసియేషన్స్ అవి అని చెప్పేసి అని. అట్లా పార్లమెంటరీ డివియేషన్ కొంత ఉంది, నేను అది ఒప్పుకున్నా. కానీ పార్లమెంటరీ డివియేషన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ చేంజ్ కాకపోవడానికి. ఆ గొడవలో అమర్జిత్ కౌర్కి న్యాయం జరగలేదు తప్ప ఆమె కావాలని కోరుకోవడం కానీ కంటెస్ట్ కానీ రాలేదు.
ఓకే. అంటే కాకపోయినప్పటికీ కూడా చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న 100 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ ప్రపోజ్ చేసినప్పుడు ఆ మహిళని యాక్సెప్ట్ చేసి ఉన్నట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ తన చరిత్రను తనే రాసుకున్నట్టు ప్రపోజల్ కూడా రాలేదు, అధికారపూర్వకంగా ప్రపోజల్ కూడా రాలేదు. ఓకే. ఆమె రిజెక్ట్ చేసిన ప్రసక్తే లేదు. ఓకే. ఆఖరి అనుకున్నాం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది తప్ప అధికారపూర్వకంగా పెట్టలేదు. అధికారపూర్వకంగా ఆమెను పెట్టుండి ఆమెను ఓడించున్నా వద్దునప్పుడు తప్పు మేము చెప్పలే. మేము అంతర్గతంగా వద్దు అనుకున్న మాట వాస్తవం, చేస్తే బాగుండేవని. ఆమె ఎప్పుడు కావాలని కోరుకోలేదు, పట్టుబట్టలేదు. అట్లా అంత వస్తే బాగుండు, బాగా ఫేమ్ అవుతుంది అనుకున్నాం. కానీ మన పార్టీలు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్టీలతో డిస్కస్ చేయాలా, సెంట్రల్ స్టేటు ఇవన్నీ పాపులారిటీ ఉండేవాళ్ళకి కావాలి. రాజా మొట్టమొదటి సెంట్రల్లో ఉన్నాడు, అందరితో పరిచయాలు ఉన్నాయి, ఎవరైనా గుర్తుపడతారు. కాబట్టి అతన్ని విషయాన్ని పెట్టుకోకపోతే బాగుంటుంది చెప్పి ఆయన పెట్టుకున్నాం తప్ప ఆమెను వద్దని మాత్రం కాదు. ఓకే. మరి అట్లాంటప్పుడు మీరు నాయకత్వం వహించి సుదీర్ఘకాలం పాటు రాష్ట్రానికి కూడా పార్టీ కార్యదర్శిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో కొత్త కార్యదర్శిని ఎన్నుకోలేక మీరంతా మీరు వాయిదా వేసి బయటకు వచ్చారు. 2 వర్గాలుగా విడిపోయి, ఒకవైపు అప్పర్ క్యాస్ట్లని, ఒకవైపు లోయర్ క్యాస్ట్లని, బీసీలని, లేదా కమ్మాస్ అని, ఇట్లా ఎందుకు మీ సమక్షంలోనే ఎందుకు అంత దూరం పోవాల్సి వచ్చింది? దాన్ని ఎందుకు ఇచ్చేసారు? అది కూడా వాస్తవం కాదు. మామూలుగా పనిచేసే వాళ్ళలో మాకు నాయకత్వం కావాలని కోరుకునేటువంటి ఉంటాయి. అందులో గతంలో ఏదో సీనియారిటీ ఉండే ఉంటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మా పార్టీ కూడా యూత్ యాక్టివ్ వచ్చినప్పుడు మేము కూడా ఎందుకు పదవి ఉండకూడదు అనే అభిప్రాయం వచ్చింది. తప్పేం కాదు, అట్లా రావాలని మేము కూడా కోరుకుంటాం. యూత్ అతైతే రాగలరండి. అది యూత్లో కూడా మేము నాయకత్వం ఎందుకు రాకూడదు అనే అభిప్రాయం, పెద్దోళ్ళు ఎందుకు అనే అభిప్రాయం ఒకటి వచ్చిన మాట వాస్తవం. అయితే దాని క్యాస్ట్ రాగానే విడిపోలేదు. మరి కింద జరిగిన నినాదాలు ఏంటి? తర్వాత ఈయన్నే ఎన్నుకోవాలని నినాదాలు ఎందుకు చేశారు? జెండాలు పట్టుకొని ఎందుకు ర్యాలీ చేశారు? అది మీ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో జరిగింది. నేను ఫీల్డ్లో ఉండి చెప్తున్నా, నీకు 3వ చెప్పింది పార్టీని నమ్ముతాను చెప్తున్నావు. ఓకే. కాబట్టి నేను చెప్పింది నేను ముందు. ఓకే, రైట్. నేను చెప్పి ఆడెప్పుడు ఆడ వాదన జరగలేదు, మా క్యాస్ట్ మీ క్యాస్ట్ అని జరగలేదు. రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణకి అనుభవం ఉంటుంది. సహజంగా మేమేం చేస్తాం, రాష్ట్ర కార్యదర్శి ఎవరు పనిచేస్తారు, అవుట్ గోయింగ్ సెక్రటరీ ప్రపోజ్ చేస్తాడు, బికాస్ ఈ డోంట్ ఇన్ అండ్ డెప్త్. ఆ ప్రకారం రామకృష్ణకి హక్కు ఉంది. రామకృష్ణ ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసినప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దాన్ని మాకు టైం అయిపోతుంది, మనకు కుదరదు, ఇప్పుడు సాధ్యం కాదని చెప్పేసి వాయిదా తీసుకున్న మాట వాస్తవం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మాత్రం ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని అర్థం చేసుకొని మమ్మల్ని అభినందించాలి కదా. కరెక్టే. కాకపోతే డెమోక్రసీ ఓవర్ డెమోక్రసీ అయింది మా దగ్గర. ఓకే. లిమిటెడ్ డెమోక్రసీ కాకుండా ఓవర్ డెమోక్రసీ అయింది. అందువల్ల కొంచెం ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే. అది పరిష్కారం అవుతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. దాంట్లో పెద్ద కంప్లైంట్ మునిగిపోవు. అంటే మళ్ళీ ఎప్పుడు ఎన్నిక చేయబోతున్నారు మీరు? స్టేట్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే. నేనంతా చుట్టం మాదిరిగా పోయేవాడినే కదా. ఓకే. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు ఒక్కసారిగా అంటే పార్టీ పెద్ద పదవి నుంచి తప్పుకొని కంట్రోల్ కమిషనర్గా రావడానికి మీరు పెట్టుకున్న నిబంధన కారణమా, లేకపోతే పార్టీలో పెట్టుకున్న 75 ఏళ్ల వయసు నిబంధన కారణమా? పార్టీ 75 నిబంధనలు కలిసి అనుకున్న మాట వాస్తవం. దానిలో నేను కీలక పాత్ర వహించాను. నేను సెకండ్ మెంబరు. నేను కూడా 75 ఏళ్ళు అప్పుడే క్లాస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ ఇస్తామని నాకు కోరారు. నేనే తగ్గకపోతే ఎవరు తగ్గరు. కాబట్టి నాతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందులో నేను తగ్గిన తర్వాత మా కాలేజీ కూడా తగ్గించుకొని ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల మేము పెట్టుకున్న నిబంధన పార్టీగా, నేను సొంతంగా నేను పెట్టింది కాదు, నిబంధనల్ని అమలు పరచడంలో నేను కొంచెం కీలక పాత్ర వహించుంటాను తప్ప పార్టీ నిర్ణయం అది. దాన్ని సక్సెస్ఫుల్ చేయించాము. అవంతా అయిపోయిన తర్వాత మా కంట్రోల్ కమిషన్ ఒకటి ఉంటుంది. కంట్రోల్ కమిషన్ దానికి వయసు తేడా ఉండదు, లిమిటేషన్ ఉండదు. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెడతాం దానిలో. దానిలో 9 మంది ఉంటారు. ఆయా రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయితే ఏజ్కి సంబంధం లేకుండా కూడా పెట్టుకుంటాం. అప్పుడు నన్ను ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, నువ్వు యాక్టివ్ ఉన్నా కాబట్టి కంట్రోల్ కమిషన్గా ఉండరు అని చెప్పి చెప్పారు. ఇనానిమస్గా కంప్యూటర్ కమిషన్ ఉన్నా కంట్రోల్ కమిషన్ 9 మంది వస్తారు. అంతగా దాన్ని చైర్మన్ అనుకున్నారు, ఒప్పుకున్నాను. ఆ విధంగా వచ్చింది తప్పితే వాస్తవానికి కంట్రోల్ కమిటీ చైర్మన్ కావాలనే ఉద్దేశంతో కూడా నేను దిగింది కాదు. నేను దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు పనిచేసుకుందాం అనుకున్నాను. ఈరోజు కంట్రోల్ కమిషన్ చైర్మన్ అయ్యాను. అది ఒక విధంగా ఏంటంటే డే టు డే పాలిటిక్స్లో కన్నా
పార్టీ అంతర్గతంగా వచ్చినటువంటి అనేక సమస్యలు ఉంటాయి, అది పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అది పబ్లిక్ ఉపయోగపడదు, పార్టీలకే ఉపయోగపడుతుంది. అలాంటి పెద్దలకి పాత్ర వహించాను, వస్తున్నాను. ఓకే, కొన్ని చిన్న ఇక్కడ మీ వ్యక్తిగతానికి వద్దాము. మీరు చంద్రబాబు నాయుడు క్లాస్మేట్స్ కావటం వలన, లేకపోతే మీరు పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎట్లా మీ ఇద్దరి మధ్య ఉన్న అంత ప్రగాఢమైన అనుబంధం కానీ, లేదా ఆ రకమైన అనుబంధాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అలానే మీ పైన వచ్చే వ్యక్తిగత విమర్శలు కూడా చాలా ఉన్నాయి దీని మూలాన. వాటిని ఇది కులం అని, మతం అని, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మీరు ఈ టైంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి చెప్తాను, ఓపికగా మీరు వెంటనే సహకరిస్తే తప్పని చెప్తాను. యాక్చువల్గా నేను చంద్రబాబు నాయుడు క్లాస్మేట్స్ కాదు. ఓకే, నేను గుంటూరు స్టూడెంట్గా ఉండి ఎస్ఎఫ్లో అనుభవం ఉంది, రాష్ట్ర కార్యదర్శిగా ఉండి అప్పుడు మన రాష్ట్ర పార్టీకి వెళ్ళాలంటే నేను గుంటూరుకి పోదాలనుకున్నాను. ఇక్కడ గుంటూరు తయారయ్యాను. చిత్తూరు జిల్లా వాస్తవమైన గుంటూరు చదువుకోవడానికి వచ్చి అక్కడ కమ్యూనిస్ట్ అయ్యాను. మా ఫ్యామిలీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాదు, మా జిల్లా కూడా పెద్ద ప్రభావం ఉండేది కాదు. అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటూరులోనే పోయి సెటిల్ అవుదామని పార్టీని అడిగితే, నువ్వు చిత్తూరు జిల్లా సంగతి మాకు ఇప్పుడే తెలిసింది, చిత్తూరు జిల్లా పార్టీ బలహీనంగా ఉంది, అక్కడే పోయి పనిచేయమని మ్యాండేట్ ఇచ్చి పంపించాను నన్ను. నా సొంతంగా నేను పోనన్నా పార్టీ మ్యాండేట్, ఎందుకంటే నాకు మా కుటుంబానికి సపోర్ట్ ఉండదు, నాకు సోషల్ బేస్ కూడా తిరుపతి ఆడ సహకరించేవాడు కాదు పార్టీకి. నేను పోయి ఆడ ఏం చేయగలను? అది గుంటూరులో అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి చేసాం అనుకుంటే అట్లా కుదరదని గట్టిగా మ్యాండేట్ ఇచ్చి నువ్వు తిరుపతికి పోయి పని చేయమన్నారు. వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ మాకు ఎక్కడ ఎస్ఎఫ్ నుంచి వచ్చాను కాబట్టి రాయలసీమ జిల్లా ఎవరు వచ్చారు వాళ్ళని పోగు చేసుకొని తిరుపతి యూనివర్సిటీలో ముందు సంఘం పెట్టాము. అప్పుడు చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్, రామచంద్రారెడ్డి రీసెర్చ్ స్కాలర్, వీళ్ళిద్దరు అప్పుడు పెద్ద రామచంద్రారెడ్డి సోషియాలజీ రీసెర్చ్ స్కాలరు, ఈయన ఎకనామిక్స్ రీసెర్చ్ స్కాలరు. వీళ్ళిద్దరికి ఎప్పుడు వర్గ వైద్యాలు, కమ్మారెడ్డి నాయకత్వం ఈయన ఉండేది, ఈ రెండే ఉండేవి అక్కడ. రెడ్డి నేను పోయి ఏఎస్ఓ పెట్టాను. పెడితే మా పద్ధతి ప్రకారం మేము వర్కౌట్ చేసుకున్నాం. చివరికి అది ఎలక్షన్ దాకా వచ్చింది. ఎలక్షన్కి వస్తే ఫస్ట్ ఎలక్షన్స్లో మా క్యాండిడేట్ సపోర్ట్ చేసేవారు తెలుసా? రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు వచ్చి అడిగాడు, మీ క్యాండిడేట్ మార్చుకో అని. ఎందుకంటే దివాకర్ రెడ్డి, వీడు రెడ్డి అంటే వద్దంటాడు, రెడ్డి కాకుండా ఇంకొకరు పెట్టుకుంటాడు. దివాకర్ రెడ్డి ఎవరు? సజ్జల రామకృష్ణ వాళ్ళ అన్న. అప్పుడు మాకు ఎస్ఎఫ్ లీడర్ అతనే క్యాండిడేట్కి పెట్టాడు. నన్ను చంద్రబాబు అడిగాడు, అతను తీసేసి ఇంకోటి పెట్టుకో, సపోర్ట్ చేస్తాను. ఆయన మా పార్టీ ఫ్యామిలీ వాడు అన్న. పార్టీ ఎందుకంటే అది కుదరదు, అదంతా గుంటూరు, ఇది ఉండేది రెండే, ఇది ఉండేది అన్నాడు. అంటే మాకు కుదరదు అని చెప్పాను. నన్ను స్టార్ట్ చేసాం. గెలిచాడు మా వాడు. కొట్లాటలు, స్టాబింగ్. ఎవరితో వచ్చిన కొట్లాట? చంద్రబాబుతో వచ్చింది నాకు కొట్లాట. అది చివరికి గొడవ అయిపోయి స్టాబింగ్ వచ్చి మన క్యాంపస్ మూసేసి మళ్ళా ఊర్లో ఉన్న పెద్దలంతా కలిసి మధ్యస్థం చేసి తర్వాత సెటిల్ చేసుకున్నారు. ఇంత ఘర్షణ ఉన్నప్పుడు ఎట్లా మీరిద్దరు చంద్రబాబు నాయుడు మీరు ఎట్లా దగ్గర వస్తున్నా చంద్రబాబు ఎట్లా? అది తర్వాత మళ్ళీ తిరుపతిలో ఘర్షణలు ఎక్కువైతే మళ్ళీ రెడ్డి కమ్మాట పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మార్చాలనే ఉద్దేశంతో మేము ఇది ఇక కొట్లాటలు, యూనివర్సిటీ కొట్లాటలు, ఎందుకంటే మా వాళ్ళు దెబ్బలు అన్నారు. మళ్ళీ రిటాలియేషన్ చేయాలంటే మాకు మొబిలైజ్ చేసుకోవాలి, ఇది కరెక్ట్ కదా చెప్పేసి పొలిటికల్ యాక్టివ్ స్టార్ట్ చేసాం. పొలిటికల్ యాక్టివ్ కృష్ణా జలాలను మళ్లించాలని అవన్నీ రకరకాల పద్ధతుల్లో పొలిటికల్ యాక్టివ్ విగ్రెస్ చేసాం. దాంతో ఏఎస్ఎఫ్ బాగా బలం పంచుకుంది. ఈయన వాళ్ళు కూడా రాజకీయాలు మార్పులు వచ్చాయి. ఈయన విద్యా కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యేకి పోటీ చేశాడు, ఆయన జనతాదళం ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. క్యాంపస్లో వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది, మా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. అది ఒక క్రమం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరపున గెలిచి మంత్రి అయ్యాడు. ఆయనతో మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాక మేము ఎప్పుడు మాట్లాడేది లేదు, పల్ల తెలుసుకుంది లేదు. ఆయన పార్టీకి అదే, మాది పార్టీకి మాదే. తర్వాత టీడీపీ వచ్చింది. టీడీపీ రాగానే టీడీపీకి జంప్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక. టీడీపీ వచ్చినప్పుడు కూడా మేము టీడీపీకి వెళ్ళాము. తర్వాత వెళ్ళాం కదా ఫస్ట్. అదేదో తప్పే అనుకో, అది తర్వాత మాట్లాడతాం. అప్పుడు మేము సిపిఐగా ఉన్నాం. చంద్రబాబు టీడీపీ చేరాడు. టీడీపీ చేర్చి ఫస్ట్ ఎలక్షన్స్లో టీడీపీకి సిపిఐకి సంబంధం లేదు. 83 పోటీ చేసుకున్నాం. మాకేదో వచ్చినా గెలిచిపోయారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కార్యక్రమం వచ్చింది. ఎందుకంటే ఎన్టీ రామారావుని దీత్వం చేసిన తర్వాత పెద్ద ఉద్యమం వచ్చింది.
ఆ ఉద్యమంలో అందరం దాన్ని కాపాడాల్సి వచ్చింది. ఓకే. ఎలక్టెడ్ గవర్నమెంట్ పడగొట్టడం ఏంటని చెప్పి సరిపోయినా అటు బీజేపీ మొదలుకొని కమ్యూనిస్ట్తో ఒకటయ్యి కార్యాచరణ దేశ రాష్ట్రం మొత్తం మీదకి వచ్చినప్పుడు మేమంతా ఒకటయ్యాం. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, నేను పోయాను. ఆ ఉద్యమంలో కలుసుకున్నాం. అంతకుముందు పెద్దగా సంబంధాలు లేవు. ఉద్యమంలో కలుసుకున్నాక నాకు ఒకటి ఉంది, ఉద్యమంలో కలుసుకుంటే గట్టిగా చేస్తాను, లేకపోతే చేయను. గట్టిగా చేసిన మాట వాస్తవం. చివరికి ఎన్టీ రామారావుని పబ్లిక్ మీటింగ్ తిరుపతికి వస్తే ఆయన బయాస్ ఉంటాయి కదా, టీడీపీ వాళ్ళు ఏం చేశారు, రేపు చంద్రబాబు ఎన్టీ రామారావు వస్తున్నాడు, పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయాలి, డయాస్ని కంట్రోల్ చేయాలి, అది మన వల్ల కాదు, నారాయణకి అప్పగిద్దామని చెప్పి నాకు అప్పగిచ్చారు. ఓకే. డయాస్ మొత్తం నేను కంట్రోల్ చేసి మొత్తం గొడవ పడలేకుండా చేసి ఎన్టీ రామారావుని ఆహ్వానించి మాట్లాడించినటువంటి అదృష్టం నాకు దక్కింది, చేశాను. అప్పటి నుంచి అంటే కలిసి పనిచేసాం కదా, ఆ కలిసి పనిచేయడం టీడీపీకి, సిపిఐకి, సిపిఎంకి మధ్య సయోధ్య ఏర్పడింది. అట్లా చేసాం. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో కలిసి పనిచేసాం. తర్వాత మళ్ళీ విడిపోయినాం. ఎప్పుడు విడిపోయినాము, ఆయన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోయినప్పుడు మేము ఇక్కడ బయటకి వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళతో మనకు సంబంధం లేదు, మా పని మేమే ఉన్నాం. తర్వాత విద్యుత్ శక్తి ఉద్యమం వచ్చింది, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా 2009 ఫైట్ చేసాం. చివరికి ఆయన ఓడించే ఏర్పాటు జరిగింది. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీతో అడ్జస్ట్మెంట్స్ పోయినాం. వైఎస్ఆర్సీతో కలిసి పనిచేసాం. వైఎస్ఆర్సీతో కలిసి పనిచేసేటప్పుడు అప్పుడు నేను నా కాస్త మారలేదుగా, సేమ్ కాస్ట్. చంద్రబాబు మాట్లాడినప్పుడు నా కాస్ట్ ఇదే, అప్పుడు నాది కాస్ట్ అదే. అప్పుడేమన్నారు, చంద్రబాబు నాయుడు మోడీసరికి రెడ్డిలతో కలిశారు, నారాయణ రెడ్డి అని నన్ను తిట్టారు. సన్ తిట్టుకొని కలిసి పనిచేసాం. తర్వాత అదే చంద్రబాబు నాయుడు ఓడించడానికి నేను ప్రయత్నించాను కదా, అప్పుడు ఎందుకు నేను కమ్మాడుకు ఒకటిగా ఉండాలని చెప్పేసి ఉండాలనేటువంటి అభిప్రాయం మీకెందుకు రాలేదు, నాకెందుకు రాలేదు, నేను ఎందుకు ఫైట్ చేశాను, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాజశేఖర్తో కలిసి ఫైట్ చేసి ఆయన ముఖ్యమంత్రి పోగొట్టిన కారణం నేను బీవీ రాఘవ్ కదా, అప్పుడు మా క్యాస్ట్ ఒకటే కదా, అప్పుడు మరి క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు చెప్పలేదు, మరి ఎందుకు వచ్చింది మీ మీద అంతలా ముద్ర ఎందుకు వచ్చింది, అంత విమర్శలు ఎందుకు వస్తూ ఉంటాయి చెప్పేదాను. ఎప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ పాలిటిక్స్లో అడ్జస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నాం, పాలిటిక్స్లో విభేదం వచ్చినప్పుడు దూరంగానే ఉంటున్నాం. పొరపాటు కూడా కలిసిపోయింది లేదు, మాట్లాడేది లేదు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మేము పొరపాటు కూడా ఆయన పోలేదు, మేము ఫైట్ చేసాం తప్పితే ఎక్కడికి పోలేదు. ఆయన అసలు మమ్మల్ని ప్రతిపక్షాలను ఆహ్వానం కూడా లేకుండా చేశాడు మమ్మల్ని, ఆయన పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి ఇది అయిపోయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు అంతా కలిసి మనం ఫైట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కలిసి పనిచేసాం. అప్పుడు కలిసి పనిచేసినప్పుడు అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాను నేను, చిరంజీవిని డెవలప్ చేసి ఒక 3వ ఫ్రంట్ ఉపయోగిద్దాన్ని ట్రై చేసిన మాట వాస్తవమే, నేనే స్వయంగా మాట్లాడాను. కానీ అతను అనుకున్న పద్ధతి స్పీడ్గా రావడం లేదు, ఆ పద్ధతి ఎంత అసలేదు. సెంట్రల్ అంటే ఆల్ ఇండియా పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకోవాలి, కానీ నువ్వు లోకల్ పాలిటిక్స్ ఉండే అట్లా ఆల్ ఇండియా పాలిటిక్స్ అంతా కలిసి ఉన్నాం బీజేపీ వ్యతిరేకంగా అని చెప్పేసి అని మనం మార్చుకొని పోయాం. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు బాగా విమర్శించిన వాడినే. రాజకీయ సయోధ్య కుదిరిన తర్వాత ఆయన ఆయనకి పార్టీ హౌస్కి వచ్చాడు, సయోధ్య కుదుర్చుకుండే. మేము తీర్మానం చేసాము, వచ్చాడు. ఫస్ట్ మా కౌన్స్ అయిపోతుందని ఆయన వచ్చాడు, మాట్లాడుకున్నాం. అప్పుడు కలిసే పని చేసాం. అంటే రాజకీయాల్లో కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నాము, రాజకీయాలు విడిపోయినా చెప్తే రాజకీయాలకు అతీతంగా మేము ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయలేదు, ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. అప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే ఒకే జిల్లా వాడు, ఒకే క్యాస్ట్ వాడని. నేను క్యాస్ట్ చేసి యాక్సిడెంటల్, నాకేం తెలుసు, నేను కమ్మడిగా పుట్టాను అనుకున్నానా, నేను పుట్టాను అంతే. నాకు కులాభిమానం అంటే దురభిమానం ఉండకూడదు, కానీ ఎవరి కులాలను మనం ప్రేమించుకుంటే తప్పే ఉంది, ఎవరి మతాలను ప్రేమించుకుంటే తప్పే ఉంది. కులతత్వం ఉండకూడదు, మతతత్వం ఉండకూడదు. కులతత్వంతో నేను ఎప్పుడన్నా బిహేవ్ చేశానా చంద్రబాబుతో? అట్లా బిహేవ్ చేయడం మరి రాజశేఖర్తో నిలబడి కొట్లాడి తిట్టిన గురించి చేశాను, అప్పటికి మీరు మాట్లాడడం లేదు అంటే ఇవన్నీ చేసినప్పుడు బురద కొట్టడానికి ఉండొచ్చాను. కానీ పని ఇంకొకటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఎప్పుడు రాజకీయ పరంగా రిప్రజెంటేషన్ ఉండొచ్చు, రాజకీయ పరంగా ఉండదు తప్ప ఎక్కడైనా ఫేవర్ కోసం ఒక్కటంటే ఒకటిగా చేస్తుంటే నా మీద బ్లేమ్ చేసేవాడు. ఆయన ఏం చేయవాడు కావాలంటే కష్టంగా. రాజశేఖర్తో ఉన్నప్పుడు కానీ చంద్రబాబుతో ఉన్నప్పుడు కానీ ఒక కమ్యూనిస్ట్ కులం మీద మీకున్న అభిప్రాయం ఏంటి? తేడా ఏంటి? కుల అభిమానానికి నా కులమే ఉండాలి, నా కులం సపోర్ట్ చేయాలి, నా కులం గొప్పది అంటే తప్పు. సహచరులు ఉంటారు, నువ్వు కమాడు కాబట్టి దూరంగా ఉండని చెప్తావా? చెప్పలేను కదా. ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తాం, ఒక కులమే కాదు అందరితో చేస్తాం. అందువల్ల జనరల్గా కులాలు కానీ మతాలు కానీ ఒక
భారతదేశ సంపద ప్రకారం అది కూడా కొన్ని తప్పులు జరిగినాయి. కులతత్వానికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం అని అంటుంటాం. అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సహజసిద్ధమైనటువంటి వనరులు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేయాలి. తరిమల నాగిరెడ్డి గారు కుల సంఘాలని ఆర్గనైజ్ చేయడంలో తప్పు లేదు అని తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అన్నారని నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇప్పుడు మీరు అన్నారు కనుక దాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. అంటే కమ్యూనిస్టులు కుల సంఘాలను పెట్టవచ్చా? లేదు, మేము దాని జోలికి ఎప్పుడు పోలేదు. కుల సంఘాలు మేము పెట్టాం, పెట్టుకున్నా వ్యతిరేకించు. మేము ఆ సంఘాల మీటింగ్ కూడా మేము పోము, గెస్ట్ కూడా పోము. అంటే వ్యతిరేకించు, వాళ్ళ తట్టాలు పడుకుంటారు. నా ఉద్దేశంలో దాన్ని ద్వేషించాల్సిన పని లేదు, దాన్ని కొట్టుకుపోవాల్సిన పని లేదు. ఇప్పుడు మతం కూడా దేవుడి పైన కూడా సరే మాది కొన్ని తప్పులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఊరంతా దేవుడు ఉత్సవాలు చేసుకుంటుంటే మనం గోడ మీద కూర్చుంటే ఎట్లుంటుంది? అందుకేనా మీరు గుళ్ళకి గోపురాలకు వెళ్ళి స్వామీజీలకు మొక్కి తిరుపతిలో అలా చేసి లేదా స్వర్ణ దేవాలయంలో అలా చేసి వస్తుంటారు? అంటే ఏం సందేశం? దాన్ని సమాధానం చెప్పని. నేను ఎప్పుడు గుళ్ళకు పోయినా కూడా డివోటీగా ఆడ కూర్చొని పూజలు చేయించుకుంది లేదు, నేను పూజలు చేయలేదు. ఎప్పుడు చేశాను? నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మా ఊర్లో దేవుడు గుడికి దీపం నేనే పెట్టేవాడిని. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే దీపం నేనే పెట్టాలా, ప్రతి శనివారం గుడి నేనే కడగాల, ప్రతి పండగల్లో నేను ఒక్కపోతుంటాను, అన్నీ చేసేవాడిని. ఎస్ఎల్సి పాస్ అయ్యి గుంటూరు కొట్టుకున్నా పోయి. కానీ తర్వాత గుంటూరుకు వచ్చినాక గుంటూరులో రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ మార్క్సిజం సిద్ధాంతం నెత్తికెక్కిన తర్వాత స్లోగా అది పోయింది. ద్వేషం లేదు కానీ అది పోయింది. నేను ఎప్పుడు గుళ్ళకు పోను. బాధపడుతున్నారా పోయిందని? ఆటోమేటిక్ పోయింది. అది బాధపడింది పోయిందని ఏం బాధపడలేదు. నేను బాధపడతాను, బాధపడితే దానిలో ఉండేవాడు కదా. మరి అట్లాంటప్పుడు హేతువాదాన్ని ప్రమోట్ చేయాల్సిన వాళ్ళు మీరు తిరుపతికి వెళ్ళి నేను దండం పెడతాను లేదా స్వామీజీకి వెళ్ళి అదే చెప్తున్నా. నేను కొంచెం మీది ఎట్లుంటుందంటే ఇప్పుడు తిరుపతికి పోయా నేను మామూలుగా ఇప్పుడు సరిపోను. సరే పెళ్ళి అయినాక కుటుంబం వ్యవహారం అంతా ఉంటాయి కదా. ఓకే, అప్పుడు ఫ్యామిలీగా ఉన్నప్పుడు అంత బంధువులు అంతా వస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లకాయలు వస్తారు వాళ్ళు. అప్పుడు సహజంగా ఇప్పుడు మావిడకి దేవుడు భక్తులు కాదు కానీ వ్యతిరేక మాత్రం కాదు. ఓకే, ఇప్పుడు అందరూ కలిసిపోవాలంటే మీరు వస్తే లోపల పౌరోహితుల్ని గుర్తుపడతారు, బాగా ప్రత్యేక ప్రతి వస్తాయి రమ్మని అంటారు. ఫ్యామిలీతో పోతాం. ఇప్పుడు కేవలం నేను మావిడ ఇద్దరు సపరేట్గా పోతే తప్పు, కానీ మాతో పాటు మా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు వస్తారు, అందరూ కలిసిపోతాం. ఆడికి పోయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేనేమో పెద్దగా ఆడ కూర్చొని పూజలు చేసుకోరు పెద్దగా. ఒకసారి ఆ మీసాల రాజుగారు కనుమూరు బాబు గారు సమయానికి లోపల ఉన్నాడు, చైర్మన్. నన్ను పట్టుకొని దండం పెట్టి అంటాడు, ఇది పెట్టి అంటాడు. దాని రావుబాకే అన్న పోయిన మాట వాస్తవమే, కానీ నేను ఎప్పుడూ డివోటీగా ఆడ కూర్చొని పూజలు చేయించుకోవడం కానీ నేను చేయలేదు. రెండవది దండం పెట్టారంటున్నారు మీరు, అది ఎప్పుడు ఇక్కడ విశాఖపట్నం సంఘటన స్వామీజీ స్వామి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ వార్డులో మా మహిళా క్యాండిడేట్ సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఆమె మధ్యాహ్నం ఒకసారి మీరు ఖాళీగా ఉన్నారు కదా, నాతో ఒకటి ప్రచారం రమ్మని చెప్పింది. పోతాం కదా అన్న, ఇంటింటికి పోతున్నాం, ప్రచారం చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ వీళ్ళ ఆశ్రమం వచ్చింది. ఇది ఎక్కడిది అన్న? అదే సార్ ఆ స్వామి ఆ పేరు చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయాడు సరికి అంది. ఓ దొంగ స్వామి అంటే వీడేనా అన్న. ఓకే, అంటే ఇదే సార్ అనేది. ఈ లోపల ఆయమ్మ ఏమైందంటే సార్ లోపల 22 ఓట్లు ఉన్నాయి సార్. ఓట్లు ఉన్నాయా? అయితే పదాం పదా అన్న. ఓకే, అమ్మాయి చెప్పకపోతే పోయేవాడు కాదు. ఓకే, 22 ఓట్లు ఉన్నాయంటే పదాం పదా అన్న. పోతుంటే సెక్యూరిటీ గార్డు అందరూ మామూలుగా పోనీరంట. ఆయన 1 వీక్ టైం పర్మిషన్ కావాలంట. ముఖ్యమంత్రి అయినా సరే 1 వీక్ ముందు చెప్పాలట. ఓకే, నేను తోసిపోతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేశాడు. ఆయన రమ్మని చెప్పని నేను చెప్పాడట. నన్ను అప్డేషన్ పెట్టలే. నేను పోయిన లోపలికి పోయాను. మామూలుగా ఆడికి పోతే ప్యాంట్ తీసేసి వాళ్ళ పంచె కట్టుకొని ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, ఇటు కింద కూర్చోవాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఇటు కింద కూర్చుంటాడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన డ్రై ఫ్రూట్స్ ఇస్తాడు, అది చేసుకుపోతాడు. నేను పోగానే నాయుడు గారు రండి రండి అన్నాడు. స్వామి నమస్కారం స్వామి దండుకుంటూ పెట్టుకుంటూ పోయా. అక్కడ కూర్చొని లాక్కుని పక్కన కూర్చున్నాను, అంటే ఎదురు కూర్చున్నాను. ఆయనే దిగొచ్చి డ్రై ఫ్రూట్స్ ఎన్నిచ్చి నాకు చాలా చెప్పాడు. ఆయన పొట్టుకుంటాడు, నేనేం పొడుగు. ఆయన నేను వంగాల్సి వచ్చింది. వంగినప్పుడు అది ఫోటో తీశారు. నేను బయటకు వచ్చినప్పుడు ఫోటో బయటకు పంపించేశాడు. ఓకే, అట్లా ఆయన స్వామి కింద దిగి వచ్చిన తర్వాత మనకు పోకూడదు న్యాయంగా. అయితే ఓట్లు కనుక పోయినాము, క్యాండిడేట్ అది పనికి చెప్తాను నువ్వు ఆ ఓట్లు ఉన్నాయి సరే అని. ఆయన కొట్టాడు, నేను వంగాను, దండం పెట్టాము, ఇంత పెట్టుకున్నాము. దండం పెడతాం కదా ఎవరికైనా, ఆయన పెట్టినా నాకు పెట్టినప్పుడు దాన్ని నేను స్వామి దగ్గరికి పర్పస్ఫుల్గా పోయినట్టు
దండం పెట్టినట్టు ఒక ప్రచారం జరిగింది, కానీ వాస్తవానికి కానీ కాదు. ఓకే. మీరు మీ పిల్లలకి కులాంతర వివాహాలు చేశారా? మతాంతర వివాహాలు కానీ కులాంతర వివాహాలు కానీ ఎలా? నాకు మా అబ్బాయి మా అమ్మాయి వాళ్ళిద్దరూ వాళ్ళే నిర్ణయించుకున్నారు. వాళ్ళ క్లాస్ పెట్టి మా అమ్మాయి ఒక అయ్యంగారు, తమిళ అయ్యంగారిని లవ్ చేసింది. ఓకే. చేస్తే చేసుకుంటా అంటే సరే అన్నాం. మా అబ్బాయి తెలుగు అయ్యంగారిని అమ్మాయిని లవ్ చేశాడు. ఓకే. ఒప్పుకున్నాం. కాబట్టి మేము కులాల ప్రకారం చేసుకోలేకపోయినాం. అంటే మాకు వదిలిపెట్టుంటే మాకున్న బంధువులు గిందులు చాలా మంది ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను మా వాడిని. అది యాక్సిడెంట్గా ఆమె నేను ఒకే కులం అయినాం. కానీ వీళ్ళట్టు కాదు, మాకు ఆల్రెడేమో తమిళ అయ్యంగారు, కోడేమో తెలుగు అయ్యంగారు. ఓకే. కాబట్టి నాకు కులాలకు సంబంధించి మా ఇంట్లో లేనప్పుడు నాకు కులాలని అంటగడితే నేనేం చేయగలను? ఓకే. ఇంట్లోనే అమలు చేస్తా కదా. నాకు కులాభిమానం ఉంటే ఇంట్లో అమలు చేసుకుంటా కదా, ఎందుకు అమలు చేయలేకపోయాను? అందువల్ల అట్లా అపోహలు ఒకటి. తర్వాత ఫ్రెండ్షిప్ ఒకటి ఉంది. నేను ఫ్రెండ్షిప్ చేస్తా. ఆ ఫ్రెండ్షిప్ చేసిన ఎంతవరకు చేస్తానంటే ఆ పాలసీ హద్దుల వరకే చేస్తాను తప్పితే అంతకన్నా మీరు చేయను. ఒకసారి పాలసీ కమిట్ అవుతా అనుకోండి, ఇప్పుడు చంద్రబాబుతో కానీ రాజశేఖర్తో కానీ కమిట్ అయితే గట్టిగా పనిచేస్తాను. ఆ విషయంలో ఫర్మ్గా పనిచేస్తాను, దాంట్లో రాజీ ఉండదు. అట్లాంటప్పుడు ఏమంటారు, రాజశేఖర్తో పనిచేసినప్పుడు వీడు కమ్మాలకు వ్యతిరేకంగా ఉంటారు, చంద్రబాబుతో పనిచేసినప్పుడు కమ్మాభిమాని అంటారు. నేనేం చేయగలిగిన లేదు, నేను గిల్టీ కాదు, నేను ఎక్కడా పొరపాటు కూడా ఏం చేయలేదు. నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో ఒకటి డిస్కషన్ జరిగింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ క్యాబినెట్ మెంబరు. తనే చెప్పిన మాట నేను చెప్తున్నా. నేను నారాయణ కొంచెం ఎక్కువ విమర్శ వస్తున్నాడు, ఆయన కట్టు చేయాలి, మీరు పర్మిషన్ అని అడిగారు. అంటే ఆయన చెప్పంటే ఆయన నోట్లో పెడితే పోతారా మీరు? ఓకే. ఏ ఇష్యూ డీల్ చేస్తున్నాడో దాన్ని పట్టుకొని పరిష్కారం చేయండి, అంతేగాని దాని నిరూపోబాకండి అని ఎవరు అంతే అన్నాయంట. ఇప్పుడు దాకా ఒక్క ఇష్యూ కూడా పర్సనల్ ఇష్యూ తీసుకొచ్చి పెట్టలేదు, రిప్రజెంట్ చేయలేదు. ఇంత ఫ్రెండ్లీ గుడ్డు కూడా ఆయన ఏమిటో చేయగలను, చేయలేదు ఎప్పుడు. అట్లాంటప్పుడు ఆయన జోలికి వినందుకు పోతారు మీరు అని అన్నాడు. చంద్రబాబు కూడా నమ్మి రాజకీయ కోపం వచ్చినప్పుడు కూడా తను వచ్చి నా దగ్గరికి పని చేయించుకుపోయినాడు అని చెప్పలేడు. ఏదైనా ఉంటే ఇష్యూ పైన ఇప్పుడు నేను ఎప్పుడైనా సుధాకర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి, ఈ నారాయణ ఎప్పుడు వచ్చా కూడా ఒక 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు సార్ నాకు అన్నాడు. అంటే రాగానే ఏదో ఇష్యూస్ పెడతా, దానికి ఎంత కావాలి అట్లా చేస్తానని అంటుంటాడు. అట్లా ఇష్యూస్ పైన ఫైట్ చేసి మాట. అందువల్ల అంటే మీరు ఒకసారి అమెరికా నుంచో ఎక్కడి నుంచో నాకు బాగా ఇష్టమైన లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఇప్పుడు కూడా చెప్తా. ఓకే. ఈవెన్ టుడే ఆయన చనిపోయినప్పుడు సంతాపంగా చెప్పారు ఇది జమాత్ పర్సనాలిటీ అని. ఈవెన్ టుడే ఎందుకంటే రాజకీయాలలో రాజకీయ విభేదం ఉండొచ్చు, ఆయన పర్సనల్ అప్రోచ్ రాజకీయాలలో ఆయన్ని ఆపదలో ఉన్నవాడు కాపాడుకుంటాడు, తప్పు చేసి కూడా కాపాడుకుంటాడు ఆయన సొంత మనుషుల్ని. ఓకే. బాగుంటే బాగా మాట్లాడేది, లేకపోతే తప్పించుకుని పోయే రకం కాదు. అట్లా ఇన్సిడెంట్ చాలా చెప్పగలను. ఓకే. అట్లా ఇది జమావతి పర్సనాలిటీ పాలిటిక్స్. ఓకే. ఏదైనా ఆపదుంటే నిలబడుకుని కాపాడుకుంటాడు. ఏంటి అంటే రాజశేఖర రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడికి మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చూసిన తేడా ఏంటి? తేడా ఉంది. రాజశేఖర రెడ్డికి పాలిటిక్స్, హ్యూమన్ బీయింగ్ రెండూ ఉంటాయి. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, తన నమ్మకాలను కాపాడుకోవాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. అది మంచి ఒక గుణం. తర్వాత ఇప్పుడు నీకు ఆరోగ్యం చెడిపోయినా అనుకో, నువ్వు పక్క నుంచి ఉంటే రాజశేఖర రెడ్డి పిలిచి ఏమైనా బాగుండవా, ఎట్టున్నావు, ఇక అవసరం ఉందా అని అడుగుతాడు. చంద్రబాబు నాయుడు నువ్వు చెడిపోయానుకుంటే జోలి కొట్టురాడు, అట్ట పోతా ఉంటాడు, బాగుంటే పలికిస్తాడు. ఓకే. దిస్ ఇస్ ది ఇదొకటి. రెండవది ఆయన నమ్ముకున్న వాళ్ళు నేను సహాయం చేసి చాలా పేర్లు చెప్పచ్చు, కానీ ఇప్పుడు బాగుండదు. బట్ నమ్ముకున్న న్యాయం అపోజిషన్ పార్టీ వాడు పోతే కూడా వాళ్ళ పర్సనల్ అవసరాన్ని బట్టి సహాయం చేసేవాడు. రాజశేఖర రెడ్డికి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి మధ్య మీరు ఇద్దరిని చూశారు కనుక వాళ్ళ మధ్య తేడా ఏంటి? రాజశేఖర రెడ్డికి వాళ్ళ అబ్బాయికా 1% కూడా రాజశేఖర రెడ్డి గుణం ఆయనకు రాలేదు. ఈవెన్ 1% కూడా రాజశేఖర రెడ్డి హావభావాలు గుణాలు కానీ ఆయనకు రాలే. కాకపోతే ఫస్ట్ ఆయన సెక్రటరీ పెట్టి గెలిచాడు, మళ్ళీ వెళ్ళలేకపోయాడు కదా. అందువల్ల అతనికి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అది బాడీ లాంగ్వేజ్ మొదలుకొని పాలసీస్ దాకా ఆయనకి నక్కకు నాగలవని తేడా చెప్పాలి. మీరు పదే పదే జనం బాగా ఎక్కువ చూసేది లేదా మీ లెక్కలో అది అనైతికం లేదా అశ్లీలం అనుకుంటారు కదా,
ఎందుకు బిగ్ బాస్ మీద మీరు ఎందుకు పదే పదే మీ అక్క సంత అక్కస కాదండి, అది సామాజిక రుగ్మతతో కూడుకున్నది, క్షణ సంస్కృతి. నీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను రియాక్ట్ అయింది ఎప్పుడో చెప్తా. అది అనుకోకుండా అప్పుడు కోవిడ్ అనుకుంటా, ఇంట్లోనే ఉన్నాను నేను, మామూలుగా ఎప్పుడు సీరియల్ చూడను. ఆ రోజు అది పెట్టాము. అప్పుడు 3 అమ్మాయిల ఫోటోలు పెట్టాడు, పెట్టి ఒక హీరోని పిలిచాడు నాగార్జున. ఈ 3లో ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అప్పుడు వాడు ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు కడుపు మండిపోయింది. ఆ 3 వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాదు, వాళ్ళు మామూలు హీరోయిన్స్, పాత హీరోయిన్స్, ఆ పేరు చెప్పకూడదు, మంచిది కాదు. అరే ఇంత ఓపెన్గా పబ్లిక్గా ఒకే పిల్లోడు 3తో చేయడం చేసి అది బయటికి వెళ్తే ఏమని అర్థమవుతుంది యూత్కి, ఎలాంటి మెసేజ్ పోతుంది. అప్పుడే అనుకున్నా ఇది దరిద్రమైనటువంటి స్టోరీ. ఆ తర్వాత దానిలో వచ్చి చాలా వచ్చాయి, లోపల ఏమేమి జరుగుతుంది అని వచ్చింది. లోపల ఏమేమి జరుగుతుంది, ఇప్పుడు ఆడ అక్క చెల్లెలు పోరు, అన్న చెల్లెలు పోరు, మొగుడు పెళ్ళం పోరు, అంత వయసులో ఉన్నటువంటి యూత్ అమ్మాయిలు అబ్బాయిలు పోతారు. మరి చేస్తున్నది చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఎవరు ఎక్కడెక్కడ మహామహులైన సినీ నటులు చూస్తున్నారు. అవునండి, ఇప్పుడు రెడ్ లైట్లో ఉండేవాళ్ళు పేదవాళ్ళ పాపం, వాళ్ళు పొట్ట కోసం వాళ్ళు చేస్తారు. స్టార్ హోటల్ చేసే వ్యవసాయం చేసే వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళ తప్పంట వీళ్ళ తప్పంటావా? ఇది స్టార్ హోటల్ వ్యాపారం, వాళ్ళ రెడ్ లైట్ వ్యాపారం, అంతే తేడా. నాకేం కనపడలా. ఎందుకు మాట్లాడానంటే ఏమంటే ఇప్పుడు మీ ఉదాహరణకి మీది ఒక ఊరు, మీ ఇల్లు పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఒక 50 మంది అబ్బాయిని లోపల పడేసి బయట తాళం వేసి వదిలేసి వచ్చామనుకోండి. అడిగితే ఈ సోషల్ బిహేవియర్ కోసం లోపల కుస్తీ పడతానని చెప్తావు, బయట ప్రజలు చూసాక ఏమంటారు, ఇదేం సానికొంపలాగా ఉన్నది, ఏం చేస్తాం కథ కదా అంటారా లేదా? అది ఆ పద్ధతిలో పెద్ద గుహలో ఈ పిల్లకాయని పెట్టి యూత్ని చూసి 100 రోజుల పాటు వాళ్ళకి కావాలంత ఏర్పాటు చేయించి ఆడేమంటే అది ఏదో సోషల్ అవేర్నెస్ అని చెప్తే ఎవరు నమ్ముతాడు? ఒక చేసేసుకుంటూ చెయ్యి. ఇప్పుడు ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా, ఓపెన్ ఎయిర్ థియేటర్స్లో నువ్వు ప్రదర్శించుకో, ఎవడు కాదండు. నువ్వు గుహలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి టీనేజ్ పెట్టుకొచ్చి చేస్తే వాళ్ళు బయలాజికల్ పైన కెమెరాలు ఉంటాయి, సెలెక్టెడ్గా ఉంటాయి. అది ఎప్పుడు కరెక్ట్ కెమెరా ఆడాలనో ఎప్పుడు కెమెరా చూపిస్తే అంతవరకు కరెక్ట్గా ఉంటాయి. అది కూడా బయటపడ్డాయి కదా, కెమెరా ఉన్నప్పుడు బయటపడ్డాయి కొన్ని, ఎట్ట ఉన్నారు. కొన్ని ప్రెగ్నెన్సీ వచ్చి బయటకు వచ్చే క్యాన్సర్లు ఉన్నాయి, విడాకుల గొడవలు ఉన్నాయి, చాలా వచ్చేసాడు. నేను మళ్ళీ చెప్పక్కర్లా. అందులో ఇవన్నీ క్లాసికల్గా ఇప్పుడు ఏమంటారంటే ఒకప్పుడు ఊళ్ళలో సంగటి తినేవాళ్ళం, ఇప్పుడు స్టార్ హోటల్ తింటున్నాం. పూర్ మెన్స్ ఫుడ్ బికమ్స్ స్టార్ హోటల్. అట్లా ఇక్కడ పేదవాళ్ళు కడుపు తెచ్చుకుంటే వాడు పనికి పోనే వాళ్ళు స్టార్ హోటల్లో లంచ్ చేస్తే చాలా మంచివాళ్ళు. ఎట్టయితే ఇటైతే కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఏం సంకేతం పంపిస్తున్నావు? ఒక అమ్మాయిల అబ్బాయిని ఒక గుహలో పడేస్తే వాళ్ళు ఏ సంకేతం ఇస్తారు నీకు? దాన్ని ఆదర్శంగా యూత్ తీసుకుంటుందా? తీసుకోదు కదా. అట్లా చెడు సంస్కృతి కోసం ఇంత కష్టపడి వేల కోట్ల రూపాయలు డబ్బులు నువ్వు సంపాదించి ప్రజానీకానికి నామాన్ని పెట్టించి కార్పొరేట్ కంపెనీకి ఊడిగయ్యాక ఏం చేస్తావు? డబ్బులు పెట్టుకోను. మీ నాన్న మంచి గౌరవం ఉన్నాడు, నీకు గౌరవం ఉంది, నీకు సంపద మస్తుగా ఉంది, అది తినేసి ఆడవచ్చు కదా. ఈ కక్కుర్తి పని చేసి కక్కుర్తి డబ్బులు నీకు ఉండాలి నీకు. అది నేను సాగుతుంది. ఓకే నారాయణ గారు, మళ్ళీ అగైన్ ఒక్కసారి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక ప్రైవేటీకరణ అనే దాని మీద ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి ఒక 11 కాలేజీలు వైద్య కళాశాలను తీసుకొస్తాయి, అందులో ఒక అంటే 10 ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు చాలా ఇటీవల కాలంలో నేను చాలా మారిపోయిన తీరుంది, కానీ ఇప్పుడు పీపీపీ మోడ్లో తీసుకురావడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు అది ప్రైవేటీకరణ అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా అదే ప్రైవేటీకరణ అన్నారు. పీపీపీ మోడ్కి ప్రైవేటీకరణకి తేడా ఏంటి? రెండు ఇప్పుడు అసలు జరుగుతున్న దాన్ని ప్రజలు సమర్థించాలా లేకపోతే వ్యతిరేకించాలా? ఇప్పుడు ప్రజలు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా పక్కన పెట్టండి. రాజకీయ నాయకులుగా పర్యవేక్షించినట్టు మనం దాన్ని ఎట్లా ఊహిస్తాము? మామూలుగా ప్రైవేట్ అనేది 10% ప్రైవేట్, పీపీపీ అనేది కొంత భాగం గవర్నమెంట్ కొంత భాగం ప్రైవేటు అట్లా వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పీపీ అని పెట్టినా కూడా నువ్వు % తక్కువ ఉన్నా కూడా చివరికి డామినేషన్ వాళ్ళే చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు. ప్యూర్ గవర్నమెంట్ ఉంటేనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడగొడుతున్నారు బయట నుంచి. ఓకే, అటువంటి వాళ్ళని
లోపల ఏదో చెదలు పెట్టేంటే కదా, క్యాన్సర్ లాంటిదే కదా, వాళ్ళని పెట్టడం వల్ల ఒకటి కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే ఇది మెడికల్ కాలేజీ. మెడికల్ కాలేజీ ప్రజానీకానికి అత్యంత సేవ చేసేటువంటి వైద్య వృత్తి అది. దాన్ని నువ్వు ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఏమైంది? 10 లక్షల రూపాయలు బీ కేటగిరీ అన్నారు, దాన్ని పెంచారు. ఇప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు, ఇంకది చేస్తారు. చివరికి అది ప్రైవేటు పరంగా ఆరోగ్యాన్ని అప్పగిస్తే ప్రజానీకాన్ని కూడా కషాయవాడికి అప్పగించేటప్పుడు కూడా కాదు. దానికి మేము వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా పబ్లిక్ సెక్టర్స్ ఏదో ఉండకూడదు కాన్సెప్ట్ అయింది. కాన్సెప్ట్ అది. ఇది పబ్లిక్ సెక్టర్స్ ఉండడానికి వీల్లేదు, దానిలో ట్రేడ్ యూనియన్లు ఉండడానికి వీల్లేదు అనే కాన్సెప్ట్ ఆయనకు ఉంది. చివరికి విద్యాలయాల్లో సంఘాలు ఉండకూడదు చెప్పి ఆయన బ్యాన్ చేసింది. ఆయన విద్యాసంఘం నుంచి పైకి వచ్చినాడే, సంఘాలను బ్యాన్ చేసినప్పుడు ఆయనే. అందులో ఆయన కాన్సెప్టు ఇట్లా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, పబ్లిక్ సెక్టార్స్ వాటన్నిటిపైన కాన్సెప్ట్ లేదు మొదటి నుంచి. అందులో దారి అట్టి తీస్తుంది. ఆ దారి తీయడం కరెక్ట్ కదా మేము చెప్తుంటాం. ఇది సరే జగన్మోహన్ రెడ్డిలో అనేక నెగిటివ్ పనులు ఉన్నా లాస్ట్లో ఎందుకు చేశాడో తెలియదు, కానీ మొత్తానికి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేయాలని ప్రతిపాదన పెట్టాడు. మంచి ప్రతిపాదన. సరే ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడా అది మనకు అనవసరం. ఆయన చేసిన యాక్టివిటీ ఏంటి? పబ్లిక్ సెక్టార్స్ కోసం గవర్నమెంట్ పెట్టాడు, దానికి భరించుకో. అదే మళ్ళీ డబ్బులు లేవంటావు అంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఏం చూసినాయి? వాళ్ళు పెట్టి కొట్టారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు బ్యాంక్ నుంచి తెచ్చేవాళ్ళే, ఆ బ్యాంక్ నువ్వు తెచ్చుకో. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్ నీకు ఇరా, తప్పించుకోవడం అంటే బాధ్యత నుంచి తప్పించుకొని వాళ్ళు నిద్రపడేయడం, ఇది పరమ దుర్మార్గం. అందరూ వైద్య వృత్తిని ఆ విధంగా ప్రైవేట్ పరం చేయడం అనేది కషాయవాడికి ప్రజానీకాన్ని ఇవ్వడం తప్ప ఇంకోటి కానీ కాదు. మేము వ్యతిరేకిస్తాం. ఓకే, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉప్పు అనేది ఒక సెంటిమెంట్. దాన్ని అది ఆల్మోస్ట్ ప్రైవేటైజేషన్ అయిపోవచ్చిందనేమో కార్మిక సంఘాలు అంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ఒకటి ఏమీ లేదు, అంతా ప్రశాంతంగా ఉంది అని చివరికి శాసనసభల్లో కూడా సన్మానాలు వాళ్ళంతా వాళ్లే ప్రశంసించుకునేదాకా మొన్న చూసాము. దీన్ని అది ప్రైవేటైజేషన్ అవుతుందా లేకపోతే ఆగుద్దా? ఇది వైసీపీ ఉన్నప్పుడే ఇది ప్రారంభించారు ప్రైవేటైజేషన్కి. అప్పుడు టీడీపీ వాళ్ళు తెగబడి కొట్లాడారు. అప్పుడు వైసీపీ కూడా పైకి చెప్పుకుంటా లోపల మొత్తం కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చేసారు. అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా పోయి దీని సంగతి తెలుస్తూ ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినాక ఆ ప్రైవేట్ వాళ్ళది యంత్రాంగం జరుగుతూనే ఉంది, ఇంకా పోలేదు. ఇప్పుడు ప్రైవేట్కి నేను వ్యతిరేకం చెప్పడం లేదు, ట్యాక్ట్ఫుల్గా ఉన్నది తప్పితే లేదు. ఇప్పుడు వైసీపీ మీసాలు చెప్తున్నారు కొట్లాడతామని. ఇప్పుడు వాళ్ళే కొంచెం పెద్దగా ఉన్నారు. అయితే పైకి ఉన్నా కూడా లోపల దాని స్లోగా ప్రైవేటైజేషన్కి ఉపయోగపడే యంత్రాంగం జరిగిపోతామని లోపల. అది కార్మిక సంఘాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? లేదు మేము ప్రైవేటైజ్ చేయమంటున్నారు. కానీ అది జలగట్ట అయితే రక్తాన్ని సీల్ చేస్తుందో అట్లా దానికి ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ ప్రొడక్షన్ సంబంధించిన కొన్ని క్లోజ్ అవుతున్నాయి. క్యాపిటల్ మైన్స్ లేదు. ప్రతి ఫ్యాక్టరీ లేని వాళ్ళకి క్యాపిటల్ మైన్స్ ఇచ్చారు, ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి క్యాపిటల్ మైన్స్ ఇవ్వకపోవడం ఏంటి? క్యాపిటల్ మైన్స్ అని ఉంటే దానికి లాభాలు వచ్చేవి. అవి అంటే దాన్ని ఎట్ట చంపాలో అట్ట చంపుతున్నారు. దానిలో భాగంగా అది కూడా ప్రైవేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే విశాఖ ఉత్తరం ఆంధ్రలో కనుక కొట్టామా అన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో వీళ్ళు కొట్లాడినారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారు. అదేమంటే మీరు నాయకత్వం వస్తుంది వేరండి అంటే మీ నాయకత్వం వచ్చి మేము వస్తాను ఇప్పుడు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అంతకుముందు వాళ్ళు దాన్ని చంపడానికి ప్రయత్నించేవాళ్ళే. ఇది ఇట్లాంటి స్లోగన్స్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఎవరు నమ్మాలి? ఇది మా సొంతగానే మేము కొట్లాడదలుచుకున్నాం, ఇంకా వాళ్ళతో వెళ్తూ కలిసి లాభం లేదు. మా ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి బయట దాన్ని. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదు. నార్కో టెస్ట్ పెడితే అర్థమైపోద్ది దానిపైన లేదు. ఓకే, నార్కో టెస్ట్ పెట్టాలి, అయితే పెడితే అర్థమైపోద్ది ఆయన ఉద్దేశం ఏంటో. నాటకం ఇది సీల్ ప్యాంట్ పైన. ఓకే ఓకే యాజ్ ఏ కమ్యూనిస్ట్గా భావితరాలకి, ప్రత్యేకించి భావితరాలకి ఇచ్చే సందేశం ఏంటి మీరు? ఎందుకంటే రేపటి నుంచి మీరు క్రియాశీల రాజకీయాల నుంచి ఆల్మోస్ట్ తప్పుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైంది. ఈ రాజకీయ వ్యవస్థ లేకుండా పోతే ప్రజాస్వామ్యం నిలబడదు, దేశాన్ని తీసుకెళ్ళడం సాధ్యం కాదు. సరే రాజకీయాలు చెడు ఉంటే కొట్లాడదాం, అందువల్ల రాజకీయ వ్యవస్థ పైన వ్యతిరేకత పెట్టుకోకండి. రాజకీయాల్లో పాల్గొనండి, దానిలో మంచి చెడులను చూసుకోండి, ఈ దేశానికి ఉపయోగపడే అంశాల గురించి పరిశీలించండి, ఆ వైపు ప్రయాణం సాగించండి. అంతేగాని తలా పాపం తలా పెట్టుకుని ఒకడో ఇద్దరు తప్పుడు పని చేస్తే ఈ రాజకీయ నాయకులే ఇట్లాంటి వాళ్ళే అని కలిపి కుట్రా కాబెట్టరా కానీ అంటే దాని మంచి వాళ్ళు ఉన్నారు కదా, త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళు ఎందుకు కలుపుతున్నారు అంటే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతం ఏంటంటే రాజకీయాలు ఎవరితో చెడిపోయారా ఇంకెందుకు మీరు పనిచేస్తారు అంటే చెడగొట్టడానికి. రాజకీయాన్ని చెడిపోలేదు, జనం అంతా చెడిపోలేదు, మంచివాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో మంచిగా వస్తుంది. దాన్ని పరిశీలించి పసిగట్టి దాన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తే దేశం బాగుపడుతుంది. ఓకే. కంట్రోల్ కమిషన్ చైర్మన్ కావడం అంటే ఆల్మోస్ట్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవటం, అలానే మీ జీవితానికి సంబంధించిన మీ జీవిత భాగస్వామి సడన్గా డిమైజ్ కావటం. ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? ఇప్పుడు కూడా పార్టీ యాక్టివిటీస్లో నేను పాల్గొంటూనే ఉంటా. అంటే పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఉంటాయి సెంట్రల్లో. ఆ పాలసీ మేకింగ్ డెసిషన్ నేను ఉండను. అయితే కార్యవర్గంలో ఉండను. నేను ఎక్స్‌వర్షియల్ మెంబర్గా కార్యవర్గంలో పాల్గొంటా, చర్చలు చేస్తాను, అవన్నీ చేస్తాను. తర్వాత జిల్లా రాష్ట్రాల్లో కూడా చర్చల్లో పాల్గొంటాం, సలహాలు ఇస్తాం. ఆ నిర్మాణ సమస్య ఏమైనా వస్తే ఓటింగ్లో పాల్గొం, దాన్ని జరుపుతాం. ఎందుకంటే మళ్ళీ కేసు మాదిరిగా వస్తుంది కదా. అంటే రాష్ట్రాలలో జిల్లాల్లో ఏమైనా ఏంటంటే భేదాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక మెకానిజం ఒకటి ఉండాలి. దాన్ని మేము కంట్రోల్ కమిషన్ అంటాం. దాని అనుభవమైన 9 మంది ఉంటాం. దానిలో నేను చైర్మన్ని. ఈ దేశం మొత్తం మీద ఎక్కడ సమస్యలు వస్తే ఆ సమస్య అంతర్గత పరిష్కారం, బయటకు పోయి మాట్లాడేది కాదు. అంటే రాజకీయాలు ఇచ్చిన పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం పాల్గొవచ్చు. ఓకే. మీటింగ్లో పోతాను, అన్నీ చేస్తాను. కానీ ఆ నిర్మాణ సమస్య వచ్చినప్పుడు నిర్మాణ సమస్యను దూరంగా ఉంటా. నా కేసు వస్తే అప్పుడు మేము దాన్ని పరిష్కారం చేస్తాం. అది తేడా. చివరిగా ఒక ప్రశ్న. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణలో మీరు యూఆర్ సెయిలింగ్ విత్ కాంగ్రెస్, అదే సమయంలో కేసీఆర్ని తిడతారు, రేవంత్ రెడ్డిని తిడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 42% బీసీఎల్కి కేటాయిస్తూ ఇస్తున్నారు. ఇది సాధ్యమా? ఆచరణ సాధ్యమా? అది అమలు చేయటం అనేది వల్ల అవుతుందంటారా? చిత్తశుద్ధి ఉంటే ఏది అసాధ్యం కాదు. బీసీకి 42% రిజర్వేషన్ న్యాయబద్ధం మేము నమ్ముతున్నాం. వాళ్ళకు ఉన్న జాబితా ప్రకారం ఇవ్వాల్సిందే. దానికి రకరకాల పద్ధతులు అడ్డంకులు వస్తున్నాయి. దానికి రాజ్యాంగ పద్ధతులు కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దీన్ని బీసీ 42% అనేది న్యాయబద్ధం, దాన్ని అమలు చేయాల్సిందే బై హుక్ ఆర్ క్రుక్. ఒకటి, దాన్ని అమలు చేయడానికి ఏంటంటే అది 9 షెడ్యూల్ చేర్చాలి కదా, భారతదేశంలో సమస్య కదా అని చెప్పేసి అని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మా రాష్ట్రానికి మా పర్మిషన్ ఇవ్వండి, మేము చేసుకుంటాము అని అంటున్నారు. ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం ఉండదు. కానీ బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి ఏంటంటే ఈ కుల ధృవీకరణకి వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే. అంటే అసెంబ్లీ తీర్మానం చేసి అంతా ఓకే చేసిన తర్వాత కూడా అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. ఓకే. వాళ్ళకి ఏమైనా సానుకూలంగా ఉంటే చేస్తారు, వాళ్ళకి ఇష్టం చేయడానికి వీళ్ళే కుదరదు. అంటే అది వాళ్ళు అనుకుంటే చేయొచ్చు. తమిళనాడు ఉంది 69% రిజర్వేషన్. అప్పుడు కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒత్తిడి చేసి 69% యాక్సెప్ట్ చేయించాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు చేసిన 50% పైన ఉండకూడదని బ్యాన్ చేశారు. ఇప్పుడు కావాలంటే మా పార్లమెంట్లో ప్రత్యేక నిబంధన 10% ఓసీలకు ఇచ్చారు కదా, ఆ విధంగా ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడానికి కేంద్ర మంత్రి ఇష్టం ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు ముందుకు రాలేదు? క్యాస్ట్ బయట పెడితే ఏ కూడా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు బీసీలు అబ్సల్యూట్ మెజారిటీ వస్తారు. అబ్సల్యూట్ మెజారిటీ మాకు కావాలని అడుగుతారు వాళ్ళు. అంటే మా భాగం మాకు కావాలా, పార్లమెంట్లో నా భాగం మాకు కావాలా, అసెంబ్లీ మా భాగం మాకు కావాలంటారు. కాదానికి వీలు లేదు. ఇప్పుడు బీజేపీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బేస్ వాళ్ళది, వాళ్ళు గవర్నమెంట్ పోతుంది అని వాళ్ళు ఒప్పుకోరు. కానీ కావాలని మేము కోరుతున్నాం. ఈ ఫైట్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైనా కానీ ఏదైనా ఒక లఘు అనుకున్నాడు, ఫైట్ పెట్టాడు. అంటే ఇది కూడా పొలిటికల్ గెయినే కదా, నాన్ పొలిటికల్ గెయిన్ కాదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కాదన్నారు అనుకో, మేము మేము ఎస్ అన్నా కూడా బీజేపీ కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, పోనీ రాజ్యాంగం ఒప్పుకోకపోయినా మా పార్టీలో మేము ఇస్తాం 52%, మీరు కూడా ఇవ్వండి అని ఒక ఛాలెంజ్ ఇస్తుంటున్నాడు. ఇది కూడా ఒక ఛాలెంజే నిజమే. ఇప్పుడు వాళ్ళ పార్టీలో నేను 52% ఇస్తున్నాడు, మీరు కూడా ఇవ్వండి. అది సాధ్యం కాదు, ఇవ్వలేరు. ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు బలంతో దృష్టి పెడతారు. ఏమన్నా కానీ ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనడానికి వెళ్ళేది, కానీ ఒక పొలిటికల్ స్లోగన్, బీసీలకి న్యాయం చేయడానికి ఒక ఆయుధం. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రయత్నం మంచిదే. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ చేస్తాం. ఓకే. అంటే ఆ ప్రశ్న అడగకపోతే నారాయణ గారి ఇంటర్వ్యూ పూర్తి కాదు. యాదృచ్ఛికంగా రేపు అక్టోబర్ 2 కూడా గాంధీ జయంతి. సో నారాయణ ఎట్లా చికెన్ నారాయణ అయ్యాడు? అది దేశవ్యాప్తంగా చివరికి నారాయణ ఐడెంటిటీ కాస్త చికెన్ నారాయణ ఎందుకు అయింది? అది వాస్తవంగా చిత్తూరు జిల్లా వాళ్ళము ఇడ్లీ చికెన్ ఇష్టం, బాగా తింటాం.
మంచి పండగలు వచ్చినప్పుడు, నరక చతుర్దశి వచ్చినప్పుడు కూడా పొద్దున్నే తలస్నానం చేసి వేటలో కొట్టుకుని ఇడ్లీ చికెన్ తిని ఇడ్లీ మాంసం అలవాటు తింటాం. ఇప్పుడు కూడా ఆదివారం వచ్చా చేస్తాం. అయితే ఒకరోజు ఏమైందంటే చినగంజాం భూ పోరాటం ప్రకాశం జిల్లా, ఉదయం నుంచి పాదయాత్ర ప్రారంభించాలి. చినగంజాలో మాకు తెలిసిన వాళ్ళు ఇడ్లీ చికెన్ ఒక 60-70 మందికి పెట్టారు. నేను తిన్నా తెలుసు కాబట్టి జర్నలిస్టులు మీరు కూడా బాగా తిన్నారు నాతో పాటు. తిని అయిపోయింది, ఊరేగింపు పోయినాం. దాదాపు 10,000 మందితో ఊరేగింపు చేసాము. పబ్లిక్ మీటింగ్ జరిగింది. పొద్దున్నే పోయి చూస్తే నారాయణ గాంధీ జయంతి రోజు చికెన్ తిన్నాడని పెద్ద ఎముకలు వేసి ఫోటో వేశారు ఫ్రంట్ పేజీలో. నేను 10,000 మంది ఊరేగింపు పోయింది, భూ ఆక్రమణ పోయింది, ఈ చికెన్ మిగిలింది. ఏదో ఒకటికి నేను చూసి బిత్రపోయా. నాకు తెలియదు గాంధీ జయంతి రోజు అనే స్పృహ లేను, తెలియ జరిగింది. సరే తప్పు అయిపోయింది కదా, తప్పైనా నేను 1 year పనిష్మెంట్గా నేను నాన్ వెజ్ తిందని అప్పుడే ప్రకటించేశాను. 1 year ఖచ్చితంగా తినలేదు. అంటే అంత అవసరమా? అంటే ఆ రోజు ఇప్పుడు పార్టీ నాయకుడిగా ఒక జాతీయ నేషనల్ డేని తిరస్కరించడం అనేది కరెక్ట్ కాదు కదా. పర్సనల్ హ్యాబిట్ తర్వాత విషయం. చాలామంది అన్నారు గాంధీకి నీకే సంబంధం, గాంధీ నువ్వు పెద్ద భక్తుడిగా అని ఎగతాళి చేశారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గాంధీ ఈజ్ నేషనల్ ఫాదర్, దానికి గాంధీ జయంతి నేషనల్ డే పెట్టుకున్నాం, దాన్ని రెస్పెక్ట్ చేస్తా కదా. ఈ స్వాతంత్రం రావడం మాకు ఇస్తుంది అన్నాము, కానీ స్వాతంత్రం వద్దని చెప్తామా? నేషనల్ డే యాక్సెప్ట్ చేసిన తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని అనుసరించాల్సిందే. నేను తప్పు చేసిన మాట వాస్తవం. దానికి పనిష్మెంట్ ఏంటి? 1 year అంత అన్న పెట్టుకుంటాను. అది 1 year నన్ను హంట్ చేసింది, ఎట్టబడ్డాను ఆయట. కానీ నేను సక్సెస్ఫుల్గా ఒకసారి అన్నారు అంటే అప్పుడు అన్నా, నన్ను నేను డిసీవ్ చేసుకున్నాను. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తే నేను తిరస్కరిస్తా, నాకు నేను ఇంపోజ్ చేసుకుంటా, నేను తిరస్కరిస్తాను. అందువల్ల అదేం భయపడాలి. అట్లా వచ్చింది. ఆ చివరికి ఏమైందంటే అది చికెన్ నారాయణ వచ్చేసి రకరకాల పద్ధతుల్లో చేసింది. డాడీకి పోయినా చికెన్ నారాయణ అంటే తెలియదు కానీ చికెన్ నారాయణ అంటే తెలుస్తుంది. ఇప్పుడు కింద లిఫ్ట్లో కూడా అదే, మీరు బైక్ వస్తున్నప్పుడు కింద చికెన్ నారాయణ గారు వస్తున్నారు. సో అంతగా ఫేమస్ అయిపోయిన పేరు అది. అంటే ఒకటి ఆ రోజు తృణీకరించడం, నెక్స్ట్ 1 year దాకా నేను నిషేధించుకోవడం, దాని నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు. మళ్ళీ 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ వాళ్ళు వచ్చి సార్ October 3 బ్రేక్ చేద్దాం సార్ అన్నారు. ఓసారి రండి అన్న. చిరంజీవి పిలిచాడు నన్ను, సార్ October 3 బ్రేక్ చేద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు కమిట్ అయిపోయా, నేను రాలేదని చెప్పా. ఆ రోజు తిన్నారు. మళ్ళీ అదే ఫోన్ లైవ్ వచ్చింది మళ్ళీ. ఓకే, అది ఎప్పుడేమైంది, పార్టీ కాని గ్రామాలకు పోతే కూడా నేను సండే చికెన్ చేసి పెడతారు. నేను మళ్ళీ కాదమ్మంటే కూడా అన్న నేను తిరుపతి ఎట్లా అంటారు. అట్లా చికెన్ ఇక్కడి నుంచి అమెరికా దాకా పాపులర్ అయిపోయింది. నారాయణ చికెన్ ఆయన మరి ప్రసన్న అడిగా, ఏమో నేను చేసే పనులు చాలా ఉన్నాయి మంచి పనులు, అవన్నీ పక్కన పెట్టి ఈ చికెన్ పెడతారు ఏంటంటే అవన్నీ అందరికి తెలిసినట్టువే. లెఫ్ట్ హ్యాండ్ డెమోక్రటిక్ మూమెంట్ ఎప్పుడు వాళ్ళు అవన్నీ మీకు చెప్పేది అంత బాగుండేదంతా. ఇప్పుడు ఇది జనం చూస్తారు. జనం చూసినప్పుడు ఏం చేస్తారు, నారాయణ ఎవరు? నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ. మరి ప్రచారమే కదా, మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేస్తున్నామండి అంటే నెగిటివ్ నుండి పాజిటివ్గా వచ్చారు. ఓకే, అదే నేను ప్రజాస్వామ్యం అంతా ఒకటి కావాలి, ఐక్యత కావాలి రాస్తాను, ఆ పవరా చెప్పినా అనుకుంటారు. చికెన్ నారాయణ అంటే ఎవరు చూస్తారు, చికెన్ నారాయణ అంటే కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తాను. అప్పుడు నేను కూడా కన్విన్సాను ఫోన్లే అనుకొని నేను తప్పిస్తాను. అంటే నారాయణకి ప్రచార స్పృహ ఎక్కువ ఉన్నట్ట? ప్రచార స్పృహ కాదు, వచ్చిందా నేను అట్టుకోను. ఓకే, నేనైతే తెచ్చుకోను, వచ్చిందని కాదని చెప్పను. ఎందుకు కాదన్నా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను కదా. ఐ ఆల్సో ఎంజాయ్ ది థింగ్స్. నా మీద సెటర్ చేసినా ఎంజాయ్ చేస్తా, విమర్శ చేసినా ఎంజాయ్ చేస్తా, ఏదైనా ఎంజాయ్ చేస్తాను. ఒకసారి నా దిష్టి మొహం తగులు పెడుతున్నారు, సుధాకర్ గారు ఫోన్ చేశారు, ఏమో బాగా దిష్టి మొహం తగులు పెడుతున్నారు, ఎట్ట బాయ్ అన్నాడు. ఏం తప్పే ఉంది, నేను మన దిష్టి మొహం తగలు పెట్టాడు, మన పద్ధతి తగల పెడతాం, కొబ్బరే ఉండిపోయినా వాడు బండు కూడా నీకేం బాధ లేదన్నా. నాకెందుకు బాధ అండి, నేను 4 తింటే వాడు 6 తిడతాడు నన్ను, మామూలే కదా. అంటే రేపు రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా నారాయణ ప్రచారాన్ని మేము చూస్తాం. తెలుసు అంటే ఇప్పుడేమో మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేమే క్యాండిడేట్ పెట్టము, వాళ్ళు సపోర్ట్ అడిగితే చేస్తాము. అది రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తాం, నాకే వేడే అనుకోండి. సహజంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం దగ్గరగా ఉన్నాం, టీఆర్ఎస్తో ఉండడానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళు బీజేపీతోనే ఉన్నారు, బీజేపీతోనే ఉంది. టీఆర్ఎస్ మీద మాకు రాజకీయ సంబంధాలు పెట్టుకోవడం శ్రద్ధ లేవు, ఎందుకంటే వాళ్ళు అట్లా వరస్ట్ బిహేవ్ చేశారు కాబట్టి. ఓకే,
అందులో భయం క్యాండిడేట్ పెట్టే అంటే శక్తి గుజుబుల్స్ ఉండదు. వాళ్ళు పోటీ ఏమైనా పెడితే సపోర్ట్ చేయడం చేస్తాం. ఏమవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ జాగృతి పార్టీ అంటే కేసీఆర్ కూతురు ఎట్లా టర్న్ తీసుకుంటుంది అనుకుంటారు? సకల మానవ సంబంధాలు ఆర్థికపరమైంది. ఓకే. ఆ కుటుంబంలో కూడా ఆర్థిక సంపద న్యాయబద్ధంగా పెరుగుంటే తగులు రావు. అక్రమ పద్ధతులు పోగేసుకున్న సంపద దాని నుంచి భాగాలు కావాలా. ఓకే. సక్రమైన సంపద భాగాలు వస్తాయి కానీ అక్రమ సంపద పగలాడు వస్తాయి. ఇక్కడి నుంచి ప్రారంభమైంది వాళ్ళకి. తర్వాత ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం. ఓకే. ఈ రెండూ కలిసింది. కొంప కొల్లేరైంది. అది కేసీఆర్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. ఆయన రాజకీయాలలో మితిమీరిన అహంభావం పెరిగింది. ఓకే. కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ ది ఎరగెన్సీ. ఓకే. అహంభావం క్షమించడు. ఆయన అహంభావం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ అసెంబ్లీ లెక్కే లేదు. ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమైన తప్ప ఇంకేమైనా ప్రమాణం చేయడా? ఎంత అహంభావం ఉండాలా? ఫామ్ హౌస్లో కూర్చొని నేను గ్రౌండ్ నడిపిస్తాను చెప్తాడా? ప్రతిపక్ష పార్టీకి ఇంటర్వ్యూడా? ఏ ఇందిరా ధర్నా చౌక్లో అయితే నిలబడి ఫైట్ చేసి తెలంగాణ సంపాదించుకున్నాము, ధర్నా చౌక్ను బ్యాన్ చేస్తాడా? ఇంత అహంభావపూరితమైన వైఖరి. ఇంకా కరప్షన్ ప్రజలను పట్టుపోగొట్టుకున్నాడు. ఇంట్లో ఈ అక్రమ సంపాదనతో ఆధిపత్యంతో ఇది దాన్ని పోగొట్టుకున్నాడు. అన్ని రకాల ఆయనే స్వయంకృత అపరాధంతో ఆయన అజ్ఞాతవాసం పోవాల్సి వచ్చింది. ఆయన తప్పు తప్ప ప్రజల తప్పు కాదు. అంటే కవిత వెనక ఎవరున్నారు అనుకుని మనం అనుకోవచ్చు. ఎవరు ఉండక్కర్లే, అవసరం లేదు. ఎవరు ఉండక్కర్లే. ఇప్పుడు ఆమెకి డబ్బులు ఉన్నాయి, వారసులుగా కావాలని కోరుకుంది, కోరిక కుదరలేదు. ఇప్పుడు డబ్బులు ఊరుకుండా ఉండలేదు, ఊరికే ఉండలేదు. అది ఎగురుతూనే ఉంటాయి, చేపల్లాగా ఎగురుతూ ఉంటాయి పెట్టిలో నుంచి. ఆ ఎగురు ఆమె కూడా దాన్ని టెంప్ట్ అయింది. ఆ ఎవరు ఉండాల్సిన పని లేదు. ఎవరైనా ఉంటారు లేదంటే నాకైతే ఎవరైనా ముందు కనిపిస్తాను నేను అనుకోను. ఆమెకే తోచింది. మరి అంత డబ్బులు పెట్టుకుని ఏం చేయాలా? పొలగోడు ఉంది, మొత్తం నేను అనుకుని చేసుకుంటా ఉంది. అంత మంచిదేం కాదు, బట్ ఆమె ఇష్టం, మనం ఏం చేయగలం. మీ జీవితానికి సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దానిలో మీ శ్రీమతి గారు ఉస్మతి గారు లేకపోవటం చాలా చాలా బాగా లోటు. మీరు చాలా సందర్భాల్లో దాన్ని ఎట్లా మీరు అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే మీదేమన్నా ప్రేమ వివాహమా? మా అరేంజ్ మ్యారేజ్ కాదు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఎక్కడ సెటిల్ అవుతాను నాకు తెలియదు. తర్వాత నేను ఎక్కడ సెటిల్ అయితే అప్పుడు పెళ్లి చేసుకోవాలి తప్ప అప్పుడు దాకా ఈ ఆలోచన రాకూడదని కట్టుదిట్టమైనటువంటి దీనిలో ఉన్నా. ఎందుకంటే మరి ఏడబడితే ఆడ పెళ్లి చేసుకుని ఏడబడి తిరుగుతుంటే కుదరదని చెప్పేసి మళ్ళీ తిరుపతి పోమన్నారు. వీడికి వచ్చినాను. మా బంధువులు ఒత్తిళ్ళు ఉన్నాయి చేసుకోమని. పార్టీలో చేస్తున్నప్పుడు మా బంధువులు పార్టీ వాళ్ళు కానప్పుడు వాళ్ళకేం తెలియదు కదా. అందులో రాజకీయ నా యాక్టివిటీని అవగాహన చేసుకునేవాళ్ళు వస్తే తప్ప నేను ఏదో మా అక్క కూతురున్నారు, మా మేనమామ కూతురు చేసుకుంటే జీవితాంతం ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల నేను నా మీద కోపం, మా అక్క వాళ్ళ కోపం వచ్చినా వాళ్ళ కోపం వచ్చినా కూడా చెప్పేశాను. నా జీవితం వేరు, దీనికి మీకు బిడిపడదు, మీ దండం పడకుండా అని చెప్పాను. మా అమ్మకు నా మీద కోపం వచ్చింది. మేము నలుగురు ఆనందపడడం, ముగ్గురికి పెళ్ళి అయిపోయినాయి. ఏ గొడవలతో నాకు సైక్యతగా లేదు. ఆమె అంటే మనవాళ్ళు చేసుకుంటే బాగుంటాం అనుకుంటుంది ఆమె. ఓకే. ఆమె డిమాండ్ వేరు, నాది కుదరలేదు. చివరికి యూనివర్సిటీలో ఈ గొడవలు చేస్తున్నప్పుడే వసుమతి మ్యాథమెటిక్స్ చేస్తుంది. వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్, గుంటూరు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఆమె గుంటూరు పచ్చలు తాడిపారు వాళ్ళ ల్యాండ్స్ అమ్ముకొని గూడూరు దగ్గర కురుకొండలో వచ్చి ల్యాండ్స్ కొనుక్కొని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యవసాయం ఆమె ఇప్పుడు డిగ్రీ విద్యానగర్లో చేసింది. నేను మా ఫ్రెండ్స్ ఇళ్ళకి పోయేవాడిని అక్కడ. అప్పుడు తెలుసు. ఎంఎస్సీ చేసింది. ఎంఎస్సీ కూడా ఆమె పార్టీకి పెద్ద యాక్టివ్ కాదు, మామూలు ఇండివిజువల్ తప్ప అది కాదు. ఇక్కడ నేను యువజన చందా, ఎస్ఎఫ్ చందా మెంబర్షిప్ దాని మీద పోయేవాడిని. పోయినప్పుడు ఏమో బాగానే ఉంది అనుకున్నా కానీ అప్పటికి చనువు చేయలేము. ఎందుకంటే నేనేమో జెండా పట్టుకొని తిరుగుతున్నాను, వాళ్ళకేమో ఉండకపోవచ్చు అని ఉంది. బట్ లోపల ఉన్నా కూడా దాన్ని బయట చెప్పడం కుదరలేదు. సరే ఎంఎస్ అయిపోయింది కదా అనుకున్నాం. ఎంఎస్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఏదో స్కూల్స్ పెట్టుకొని ప్రయత్నిస్తామంటే అప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు అడిగా నేను ఆ అమ్మాయి ఎక్కడ ఉందని. సోన్స్ అని చెప్పాడు. నీకేం ఇంట్రెస్ట్ ఉందంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ నాకు తెలియదన్నా.
పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడాడు. వాళ్ళు అడగానే నాకు తెలుసు, ఐ లైక్ హిమ్ అని చెప్పింది. సరే అట్లా హాఫ్ అరేంజ్డ్ హాఫ్ ద వరకు ఓకే అట్లా ఫిక్స్ అయిపోయింది. పార్టీకి సంబంధం లేకపోయినా ఇది వచ్చిన తర్వాత పార్టీ ఏ పద్ధతిలో ఉందో అదే పద్ధతిలో నిలిచింది. కుటుంబం వాళ్ళ అలవాట్లు మా అలవాట్లు తేడా, చిత్తూరు అలవాట్లు కొన్ని తేడా, కానీ కుటుంబ సభ్యులు అందరితో అడ్జస్ట్ అయిపోయింది. మా చుట్టుపక్కల కింద ఆశ్చర్యం ఏంటంటే ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చిన పిల్ల, చదువుకునే పిల్ల ఇట్లా అడ్జస్ట్ అయిపోయింది అందరితో అనేది ఒక మంచి పేరు తెచ్చుకుంది. చివరికి మేము తిరుపతిలో కాపురం పెడితే మా అమ్మ కూడా చేసింది ఇక్కడికి. ఓకే ఎవరో వస్తారని చూడలేమనుకున్న వాళ్ళకి వస్తా అట్లా ఇంట్లో అడ్జస్ట్ అయ్యింది. బయట పార్టీ ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయ్యింది, పార్టీ అడ్జస్ట్ అయ్యింది. నిజంగా దిస్ లక్కీ. నాకు అదృష్టం అంటే రాజకీయాలు ఇట్లా పైకి రావడానికి కూడా ఆమె చాలా ముఖ్య కారణం. నేను ఎంత పని చేసిన పార్టీ లోపల, పార్టీ బయట, బంధువుల్లో, ఆఫీషియల్స్లో, బ్యాంకులో పనిచేసే ఆఫీషియల్స్లో అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే నాకన్నా 4 మార్కులు ఎక్కువ పడతాయి, పోగొట్టుకున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు. చాలా విషయాలు సోదాహరణంగా చాలా కాలం తర్వాత మాట్లాడుకోవడానికి మనకు చాలా మంచి సానుకూలమైన అవకాశం దొరికింది. అట్లనే మీరు కూడా చాలా ఓపికగా మేము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు మీ కంట్రోల్ కమిషన్ చైర్మన్ పదవిని చాలా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలకి, అలానే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజానీకానికి మీరు అండగా నిలబడాలని ఆకాంక్షిస్తూ స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవిత చివరి వరకు ప్రజా ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ నుండి నా జీవితాన్ని బిగిస్తాను తప్ప అంతకంటే పోయేది లేదు. థ్యాంక్ యూ సో మచ్.